నమస్తే, ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు టాపిక్ వచ్చేసి మధుమేహం అలాగే బీపీ. ఇవి రెండు కిడ్నీలకు ముప్ప. వీటితో ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి కిడ్నీల సమస్య వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా అందుబాటులో ఉంది, ఈ విషయాలు మనకు వివరించడానికి నాతో ఉన్నారు నిమ్స్ నెఫ్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు. హలో సార్, వెల్కమ్ టు టీసాట్. మానవ శరీరంలో కిడ్నీలు అనేవి హార్ట్, బ్రెయిన్ ఎంత ముఖ్యమో ఇవి కూడా అంతే ముఖ్యం. అవి చేసే కీలకమైన పనులు ఏంటంటే ఏం చెప్పొచ్చు? మనిషి శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఏదో ఒక ప్రధాన పాత్ర ఉంటుంది. నిజానికి అన్ని అవయవాలు సమానంగానే పనిచేస్తాయి. వీటి ప్రత్యేకత వాటికి ఉంటుంది. మనకి అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తేనే మనిషి శరీరం యొక్క ఒక సామాన్య ధర్మం ఏదైతే ఉంటుందో అదంతా కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. ఒక అవయవం చేసే పనిని ఇంకో అవయవం చేసే పనితో పోల్చాల్సిన అవసరం లేదు. ఇంకా గమ్మత్ ఏంటంటే మనము డాక్టర్లుగా మనం రకరకాలుగా విభజించబడి ఉంటాము. కన్ను, పన్ను, కిడ్నీలు, కీళ్ళు, చర్మము, గుండె, మెదడు అంటూ. కానీ శరీరం అంతా కూడా ఒకే రకంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి ఇంకొక అవయవంతో పని కూడా ఉంటుంది. అవయవాలు కూడా వాటితో వాయి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఒకరు బాధపడితే ఒక అవయవం బాధపడింది అనుకోండి, చెడిపోయింది అనుకోండి, పక్క అవయవం కూడా దానికి సంఘీభావం ప్రకటించి అది కూడా పాడవుతుంటుంది. కాబట్టి శరీరంలో ఉంటే అన్ని అవయవాలు కలిసికట్టుగా పనిచేస్తే మనిషి శరీర ధర్మం చక్కగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి అవయవానికి కూడా వాటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కొన్ని పాత్రలు ఉంటాయి. అలాగే ఇప్పుడు గుండె పంపు చేయాలనుకుంటాం, మెదడు చక్కగా మనల్ని తెలివిగా జ్ఞానంతో పెట్టాలని అనుకుంటూ ఉంటాం, కండరాలు కదలాలనుకుంటాం, ఎముకలు బలంగా నిలిచోవాలనుకుంటాము, అలాగే రక్తనాళాల్లో రక్తం చక్కగా ప్రసరించాలనుకుంటాం. కిడ్నీ కూడా మనందరం మామూలుగా ఊహించినట్టుగానే కిడ్నీ ఒక రకంగా ఫిల్టర్ చేస్తుంటుంది అన్నది ఒకటి. నేను చెప్పిన ప్రతి అవయవం కూడా కేవలం అవి చేసే ప్రధానంగా మనకు తెలిసి మనం ఊహించగలిగి పని మాత్రమే కాకుండా ఇంకా ఇతరత్ర అనేక కార్యక్రమాలు వాటి ద్వారా జరగబడుతుంటాయి. అంటే ఒక అవయవం కేవలం మనకు కావాల్సినటువంటి ఏదో ఒకటో రెండో పనులు చేసి నిశ్శబ్దంగా కూర్చోకుండా ఇంకా చాలా పనులు చేస్తూ ఉంటుంది. అందులో అటువంటి అవయవాలలో చాలా నిశ్శబ్దంగా ఉంటూ తన పని తను మాత్రం చేసుకోకుండా శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల పనులను చక్కబెడుతున్నటువంటి కలయబెడుతున్నటువంటి అవయవం ఏదైనా ఉంది అంటే అది కిడ్నీయే. ఎందువల్ల అంటే కిడ్నీకి కేవలం తన పని తాను చూసుకోవడం కాదు, మిగతా అన్ని చోట్ల వెళ్ళి పని చూడడం అన్నది, వాళ్ళ పనులు వీళ్ళ పనులు కూడా పాడు చేయడం అన్నది కూడా ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ప్లస్ ఆ పనులను ప్రభావితం చేసే శక్తి కూడా దీనికి ఉంటుంది. ఎందుకంటే మనకి శరీరంలో అవయవాలు ఒక తీరుగా ఉంటాయి, గ్రంథులు ఒక తీరుగా ఉంటాయి. అవయవం చేసే పని అవయవమే ఉంటుంది. మిగతా గ్రంథులన్నీ కేవలం గ్రంథులు మాత్రమే. అంటే అవి కేవలం కొన్ని రకాల హార్మోన్లను స్రవిస్తాయి. కానీ విచిత్రంగా ఇక్కడ కిడ్నీ అనే ఒక అవయవము కేవలం ఒక అవయంలాగా మాత్రమే పనిచేయదు, ఒక గ్రంథిలాగా పనిచేస్తుంటుంది. శరీరంలో ఉన్న ఏ అవయవం కూడా లేదా గ్రంథి కానీ అవయవం కానీ కేవలం ఆ పని కాకుండా అవయంలాగాను ఒక గ్రంథిలాగాను పనిచేస్తే అది కేవలం కిడ్నీ మాత్రమే. సో కాబట్టి కిడ్నీ లోపల ఒక అవయవానికి సంబంధించిన కొన్ని పనులు చూద్దాం. అందులో ఒకటి మనందరికీ తెలుసు, ఆహారం. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో, ద్రవ పదార్థాలలో ఆహార పదార్థాలు ఉన్నటువంటి కూడా వాటిని లివర్ అనే ఆ పెద్ద అవయవంలో సరళీకృతం చేసి రక్తంలో కలిగిపోయే విధంగా చేసిన తర్వాత అది మూత్రం దాకా తయారు కావాలనుకుంటే కిడ్నీలో ఫిల్టరేషన్ అనే ఒక ప్రాసెస్ అద్భుతంగా జరగబడాలి. ఇదెంత అద్భుతమైన ప్రక్రియ అంటే ప్రతిరోజు 200-250 లీటర్ల రక్తాన్ని మనం శుద్ధి చేస్తే చివరిగాకరిగా మనకు వచ్చేది 1.5-2 లీటర్ల మూత్రం మాత్రమే. అంటే చూడండి, 200-250 లీటర్ల రక్తాన్ని అత్యంత చాకచక్యంగా, తెలివిగా, సమయస్ఫూర్తితో విభజించి దాంట్లో ఉన్న పదార్థాలు మనకి అవసరం లేనివి తీసేసి అవసరమైన పదార్థాలను పెట్టి మళ్ళీ అవి పొరపాటున ఒకవేళ ఫిల్టర్లో జారిపోయి కిందికి రాగానే మళ్ళీ జారుతున్న క్రమంలోనే కొంచెం ముందుకెళ్ళగానే మూత్రనాళికలతో మళ్ళీ వాటిని ఒడిసిపట్టి మళ్ళీ రక్తంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఉదాహరణకి మనము పొటాషియం అనే పదార్థాలు కొన్ని రోజులు మనం తక్కువ తిందాం అనుకుందాం. అంటే పొటాషియం మనకి కావాల్సిన పదార్థం, మనకి తక్కువ తింటున్నాం మనకి. సో రక్తంలో మనకి కిడ్నీ అనేది చాలా నిష్కర్షగా అది ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది. ఫిల్టర్ అయిపోతుంది కిందికి వెళ్తున్న క్రమంలో ఫిల్టర్ అయిపోయిన తర్వాత, అంటే మన శరీరంలోంచి ఆల్మోస్ట్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత సన్న మూత్రనాళికల్లో వచ్చేసరికల్లా కిడ్నీ మళ్ళీ ఆ కిడ్నీలో రెండో భాగంలో ఆ మూత్రనాళికల్లోనే ఆ పొటాషియం ఒడిసిపట్టి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ రక్తంలో మనకి ఎంత కావాలో అంత పెడుతుంది. అంటే పొరపాటున మీరు తక్కువ తిన్నా దాన్ని సరిపాళ్ళు ఉండేలా చేస్తుంది. మీరు ఎక్కువ తీసుకున్నా అది మనకు అవసరం లేదనుకుంటే చాలా నిర్దాక్ష్యంగా బయటకు పంపించేస్తుంటుంది. చూడు, ఇంత సమయస్ఫూర్తి ఒక చిన్న అవయానికి ఉండే విధంగా ఉంటుంది. అలా కాకుండా మీరు అన్నట్టుగానే అనేక పనులు చేయాలన్నట్టుగా మన కేవలం కిడ్నీ ఇదొక ఫిల్టరేషన్ మన సాధారణంగా ఊహించగలిగేది. శరీరంలో ఉన్నటువంటి pH కావచ్చు, రక్తంలో ఉన్నటువంటి రకరకాల పదార్థాలు వాటి యొక్క సమతుల్యత అంతా కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు కిడ్నీ చేస్తుంది. దానికి తోడుగా విటమిన్ డి అనే హార్మోన్ అత్యంత ప్రధానమైనది. మీరు అందరూ చాలా బాగా వింటుంటారు ఈ మధ్యకాలంలో, విటమిన్ డి చాలా తగ్గిపోతుంది, ఎవరు ఎండ కూర్చోవటం లేదు అలా అనేసి. ఎండలో మనం కూర్చోవడం అన్నది మొదటి సూత్రం, అది ప్రాథమిక సూత్రం, అది మొదటి దశ. అక్కడి నుంచి ఆ చర్మం పైన ఉన్నటువంటి కొన్ని పదార్థాలను ఎండలో ఉన్నటువంటి సూర్యరశ్మి ద్వారా మనం కొన్ని ప్రేరేపితమైతే ఆ పదార్థాలు లివర్లోకి వెళ్ళి అక్కడి నుంచి కిడ్నీలోకి వెళ్ళి అక్కడ కిడ్నీ ద్వారా
అది ఒక మనకి శరీరానికి ప్రభావితం చేయగలిగే ఒక హార్మోన్ లాగా తయారవుతుంది. చూడండి, ఇక్కడ హార్మోన్ సొంతంగా తయారు కావటం లేదు, ఎక్కడి నుంచో చర్మంలోంచి, లివర్లోంచి, తిరిగి రక్తంలోంచి కిడ్నీలోకి వచ్చిన ఆ పదార్థాన్ని ముడి పదార్థంగా వాడుకొని దాన్ని హార్మోన్గా తయారు చేసి మళ్ళీ రక్తంలోకి వెళ్ళి పంపించేస్తుంది. కాబట్టి వాటి ప్రభావంతో ఎవరైతే ఆరోగ్యవంతమైన కిడ్నీలు కలిగి ఉంటారో వాళ్ళ ఎముకలు చాలా బలంగా ఉంటాయి అని నిరూపించే విధంగా వాళ్ళకి బలమైనటువంటి ఎముకలు తయారవుతూ ఉంటాయి. సో ఇది ఒకటి విటమిన్ డి. అలా కాకుండా మన శరీరం మొత్తంగా కూడా మనం ఆరోగ్యంగా ఉన్నామని చెప్పడానికి మీ డాక్టర్లు అందరూ వెళ్ళగానే కళ్ళు ఇలా కిందికని చూస్తుంటారు, ఏది నాలుక చూపించో అంటూ ఉంటారు. మీరు ఎర్రగా బుర్రగా ఉన్నారా అనుకుంటారు. ఎవరనంటే వాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడండి అంటుంటారు. వాళ్ళు ఎర్రగా ఉండడం అనేది చర్మ సౌందర్యం కాదు, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి రక్తం యొక్క సౌందర్యం. అది రక్తం బలంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఎర్రగా హిమోగ్లోబిన్ పదార్థం కావాలి. హిమోగ్లోబిన్ పదార్థాలకి ముడిసరుకు అంతా ఎవరు తీసుకెళ్ళాలి? దేశం అంతా కూడా అద్భుతంగా ఎలా నడుస్తోంది, ఒక రకమైన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ద్వారా ప్రపంచం అంతా కూడా, దేశం అంతా కూడా అందరూ మనుషులు తిరుగుతూనే ఉన్నారు. ప్రపంచం బహుశా ఇప్పుడు సగానికి పైగా ప్రపంచ జనాభా బయటే ఉండుంటుంది తిరుగుతూ కూడా. అంటే చూడండి, మన శరీరంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మనకు కావాల్సిన ఆక్సిజన్ అనే అత్యంత ప్రధానమైనటువంటి మూల పదార్థం తీసుకెళ్లాలనుకుంటే దానికి హిమోగ్లోబిన్ బలంగా ఉండాలి. హిమోగ్లోబిన్ తయారు కావాలనుకుంటే ఐరన్ కావాలి. ఐరన్ లాంటి అనేక పదార్థాలు ఒక మూలక ఉన్నప్పుడు వాటిని మోసుకెళ్ళడానికి ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కావాలి. దానికి కావాల్సిన ఒక పదార్థం, ఒక వెహికల్ అనుకుందాం, దాన్ని ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ అంటారు. ఆ హార్మోన్ కూడా కిడ్నీలోనే తయారవుతుంది. చూడండి ఎంత నిశ్శబ్దంగా, కేవలం మీరు ఏదో మూత్రాన్ని తయారు చేస్తుంది. ఎవరైనా పేషెంట్స్కి మీ కిడ్నీలు బాగాలేవండి చాలా ఏళ్ళుగా అంటే, లేదంటే నేను చాలా బాగున్నాను, నాకు మూత్రం చాలా బాగా వస్తుందండి అంటూ ఉంటారు. కేవలం మూత్రం తయారు చేయడం ఒక్కటే కిడ్నీ యొక్క పని కాదు అని చెప్పడానికి నేను ఇంత సుదీర్ఘమైనటువంటి ఉపోద్ఘాతం మాత్రమే చెప్పాను. సో అంత అద్భుతంగా కిడ్నీలు పనిచేస్తుంటాయి. ఇలా కాకుండా మన రక్తనాళాలు చక్కగా పనిచేయాలి. రక్తనాళాల్లో మనకు ఒక మోటార్ పంపు పెట్టుకుంటాం, కింద నుంచి పైకి నీళ్ళు రావాలి, పైన సంపులో పడాలి, అక్కడి నుంచి మనకి ఇంట్లో నల్లాకి నీళ్లు రావాలి. ఇదంతా రావాలంటే మనకు ఒక మోటార్ వ్యవస్థ ఒకటి ఉంటుంది కదా, మనం అది వాడుకుంటూ ఉంటాం, ఎలక్ట్రికల్ మోటార్. అంటే ఆ ట్యూబ్స్ ద్వారా నీళ్లు పోవడానికి మనకు దానికి ఒక చోదక శక్తి కావాలి కదా, అటువంటి దానికోసం మనం ఎలక్ట్రికల్గా వాడుకుంటాం. మరి శరీరంలో ఎలా ఉందని, ఎక్కడ ఉంది చోదక శక్తి, ఏ ఎలక్ట్రికల్ పంపులు ఉన్నాయి మన శరీరంలో? రక్తం ఏంటి జుమ్ జుమ్ అంటూ మనకు అక్కడి నుంచి గుండె నుంచి మెదడుకి, కాళ్ళకి, కీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ పోతోంది కదా. వాటికి చోదక శక్తి కావాలనుకుంటే రక్తనాళాల్లోనే అది కనిపించాలి. అవి రక్తాన్ని ముందుకు తోసుకెళ్లేలాగా చేస్తూ ఉంటాయి. అలా చేయడానికి కావాల్సినటువంటి ముడి పదార్థం రెనిన్. ఈ రెనిన్ అనపడే పదార్థము మన కిడ్నీలో తయారవుతూ ఉంటుంది. రెనిన్ తయారు చేయబడితే ఆ రెనిన్ పదార్థం వెళ్ళి రక్తనాళాల సంకోచ వ్యాకోచాలను ప్రభావితం చేస్తూ రక్తం ఎప్పుడూ ముందుకు దూసుకెళ్లాలని పెడుతుంది. పొరపాటు కూడా రక్తం వెనక్కి వెళ్ళదు, రక్తనాళాలు తప్పకుండా ముందుకే వెళ్ళాలి. ఆ ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక చోదక శక్తిని ఆ పదార్థం రక్తనాళాల సంకోచ వ్యాకోచాన్ని, ముఖ్యంగా సంకోచాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండే పదార్థం రెనిన్, అది కిడ్నీలో తయారవుతుంది. చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉన్నా కామ్గా ఒక మూలకు ఉన్నటువంటి ఏదో కాసింత మీరు అట్టే పట్టించుకోనట్టు ఒక అవయవం లాంటిది, మూత్రం మాత్రమే మనం తయారు చేస్తుంది అనుకుంటే ఎన్ని పనులు చేస్తూ శరీరం యొక్క ధర్మాన్ని ఎంత బాగా కాపాడుతూ ఎంత చక్కగా చూస్తుంది. కాబట్టి చాలామంది కొందరు పెద్దలు అంటుంటారు, ద బ్రెయినీ ఆర్గన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ ద కిడ్నీ అని. అంటే కేవలం విచక్షణ అనే ఒక జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవయవం కిడ్నీ అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంత విచక్షణతో కూడిన కిడ్నీలు, వాటికి వ్యాధి వస్తే పెద్ద ప్రపంచమే జరిగిపోద్ది, శరీరం కూలిపోవడానికి కూడా కారణం అవుతుంది ఒకానొక దశలో. అయితే మరి వాటికి వ్యాధి వచ్చిందని ఆ మనిషికి ఏ విధమైన లక్షణాలతో అది తెలుపుతూ ఉంటుంది, నేను ఇబ్బంది పడుతున్నాను లోపల అని చెప్పి ఎట్లాంటి లక్షణాలు బయటకు వస్తాయి? అంటే ప్రకృతి ధర్మంలో భాగంగా శరీరాన్ని కాపాడుకోవడము, శరీరం కాపాడుకునే విధంగా అనేక పద్ధతులని, ఒక ప్రక్రియని శరీరం తయారు చేయబడింది. ప్రకృతిలో భాగమే అదంతా. పొరపాటున మన కంటికి దగ్గరగా ఏదైనా వస్తే మన కళ్ళు ఇలా అనేస్తూ ఉంటాం, మిటకరిస్తాం కళ్ళని. ఏదైనా పడిపోతున్నప్పుడు ఏదో పక్కన వస్తువుని పట్టుకొని అయినా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే శరీరంలో ఉన్నటువంటి ఏదైనా ఒక వ్యవస్థ కొంచెం తేడా జబ్బు రూపంలో, జబ్బులు రావడం కూడా ప్రకృతి ధర్మమే. జబ్బు లేని మనిషి అంటూ ఉంటాడు, జబ్బు రాకూడదని కోరుకోవడం కూడా మనకు అత్యాశ అవుతుంది. యాక్చువల్గా జబ్బులన్నీ వస్తూనే ఉంటాయి మనుషులు అన్నాక. ఏ మనిషి అబ్సల్యూట్గా ఆరోగ్యవంతులు అనుకోవడానికి ఉండదు. కాబట్టి మనిషి మానవ ధర్మాన్ని కాపాడుకోవడానికి కొన్ని వేలాది సంవత్సరాలుగా మనిషి అనే జీవితం అనే జన్మ ఒకటి శరీరం ప్రపంచంలో కనపడుతోంది. మరి ఇన్ని జబ్బులు, ఇన్ని కాల విపరీతాలు జరుగుతూ ఉంటే మనుషులు ఎలా బతుకుతున్నారు, అసలు ఎలా ఉంటుంది జనాభా అనిపిస్తోంది కదా. అయితే దానికి కారణం ఏమిటంటే శరీరం ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ శరీరంలో జరుగుతూ ఉంటుందన్నట్టు. అంతే అన్ని అవయవాలు కూడా చక్కగా పనిచేసుకుంటూ వాడు తోడ్పాటుగా చేసి చక్కగా ఒక మానవ ధర్మాన్ని నిర్వర్తించే విధంగా చేస్తూ ఉంటుంది. సో ఇందులో భాగంగానే అన్ని అవయవాలు చక్కగా కలిసినట్టుగా పనిచేయాలి. కాబట్టి వాటికి సూత్రమైనటువంటి ఒక అవయవం అంటూ ఉండాలి. సో ఇక్కడ కిడ్నీ అనే అవయవం ప్రధానంగా ఇదొకటి నిశ్శబ్దంగా పనిచేస్తున్నట్టుగా అన్ని అవయవాలు నిశ్శబ్దంగానే పనిచేస్తాయి.
దురదృష్టవశాత్తు అంటే మనిషి ప్రకారంగా చూస్తే మన ధర్మం ప్రకారం చూస్తే అయ్యో ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చాడు ఈ జబ్బుతో, ఈయనేంటి పాపం క్యాన్సర్ని 4వ దశలో కనిపెట్టాడు అని మనం అనుకుంటూ ఉంటాం. మరి 4వ దశ కనిపెట్టేదాకా నువ్వేం చేసావు అని కొన్ని సందర్భాల్లో మన పేషెంట్ మీద కోపం కూడా వస్తుంటుంది. మరి మనకు వస్తే మనం చేస్తామంటే మన శరీరంలో జరుగుతున్న అనేక ప్రక్రియలు మనకు తెలుస్తాయా? మనం గాలి పీల్చుకుంటున్నాం, గాలి పీల్చుకోవడం కష్టమైనప్పుడు మాత్రమే మనం గాలి పీల్చుకోవాల్సిన అవసరం ఉంది అని మనకు తెలుస్తుంది. అదర్వైజ్ రొటీన్గానే మనం గాలి పీల్చుకుంటుంటాం కదా. బోల్డంత ఆహారాన్ని తింటున్నాము. ఎప్పుడైనా మన కడుపు బాగా లేనప్పుడు మాత్రమే కడుపులో ఆహారం అనేది వెళ్ళి కడుపులో బాగా మంచి తినకపోతేనో ఏదైనా అవుతుందని తెలుస్తుంది తప్ప ఆహారం జరిగే జీర్ణ ప్రక్రియ అంతా మనకు తెలుస్తుంది. ఆ జీర్ణ వ్యవస్థ ఎంత అద్భుతంగా మనం తీసుకున్నటువంటి అసలు నములుతున్నామా, అసలు మనము చకచకా నోట్లో మింగేస్తున్నాం, ఏది పడితే అది వేసేస్తున్నాము, అంతా ఏదో గ్రైండర్లో వేసి రుబ్బేసినట్టుగా అదే చేసుకుంటుంది. రేపో నోట్లో అయితే వేసే తర్వాత చూసుకుందాం అన్నట్టుగా అనుకొని మనం తినేస్తున్నాము. అయినా కూడా మీరు గట్టిగా ఉన్న పెద్ద ఘన పదార్థాలని ముక్కలు కనీసం చక్కగా నమలకుండా కూడా తిన్న తర్వాత కూడా ఎంత మెత్తగా చేసి దాంట్లో కేవలం మనకి మాత్రమే కావాల్సిన పదార్థాన్ని ఇంటెస్టైన్ పేగులు తీసుకెళ్తున్నాయి. ఇంత చక్కగా ఉన్నటువంటి వ్యవస్థలో ఏ చిన్న జబ్బు జరిగినా కూడా చాలా వరకు అది చెప్పడానికి ఉండదు, శరీరం చెప్పదు. దాన్ని దాదాపుగా మిమ్మల్ని అవాయిడ్ చేసి మీకు చెప్పకుండా కష్టపెట్టకుండా మీ సిస్టమ్ని గొప్పగా దెబ్బతినకుండా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కాబట్టి అది మనకు దురదృష్టంలో వాటిల్లుతుంది. ఏంటంటే జబ్బులు చాలా ఆలస్యంగా భయపడతాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కిడ్నీ చాలా నిశ్శబ్దంగా పనిచేసే ఒక సాధారణమైనటువంటి ఒక అవయవంలాగా నిశ్శబ్దంగా ఉంటుంది. అది చేసే ప్రక్రియలు ఏవి కూడా మీకు గొప్పగా కనిపించవు. ఇది ఫలానా అని కూడా మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఏదో బయటకు వచ్చిన మూత్రమే చూస్తారు. కానీ గమ్మత్తు ఏమిటంటే కిడ్నీ 100% పాడైనా మూత్రం బాగానే వస్తూ ఉంటుంది. అంటే కిడ్నీ పాడవుతున్నప్పుడు ఎటువంటి లక్షణాలు లేకపోవడం అన్నది గురించి నేను చెప్తున్నాను. కిడ్నీ పాడైపోతే ఎటువంటి వ్యాధి లక్షణాలు ప్రాథమిక దశల్లో మనకి తెలియదు. కేవలం మనం అనుకొని మనం వెళ్ళి పరీక్షలు చేయించుకొని ఈ పరీక్షలో తేలితే ఇలా ఉంటుందని. కానీ ఎవరు చేయించుకోవాలి? అందరూ పరీక్షలు చేయించుకోవడం మొదలు పెడితే ఎలాగా? ప్రతిరోజు ల్యాబొరేటరీస్ అన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ఇంకా ఆదివారాలు సెలవు దినాల్లో ఇంకా మీరు గుళ్ళు గోపురాలు కాకుండా పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు కాకుండా ఆసుపత్రులే వెళ్ళి బారులు తీరి మనం రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. 145 కోట్ల జనాభా మనం సుమారుగా. ఇంతమందిని చేయడం సాధ్యం కాదు. కాబట్టి కేవలం జబ్బులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీనింగ్ అంటూ చేసుకోవాలి. దేశంలో అందరికీ స్క్రీన్ చేయడం సాధ్యం కాదు. కొందరికి హై రిస్క్ కేటగిరీ అంటుంటాం. అంటే రిస్క్ చాలా అధికంగా ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీ జబ్బులు వచ్చే శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళకి మనం పరీక్షలు చేస్తాం. అటువంటి వారు స్థూలకాయంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, బీపీ ఉన్నటువంటి వాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ అదే పనిగా యథేచ్ఛగా తాగుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ రక్త సంబంధీకుల్లో, కుటుంబ సభ్యుల్లో, ముఖ్యంగా దగ్గర రక్త సంబంధీకుల్లో ఎవరికైనా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి చర్మ వ్యాధులు, కీళ్ళ వ్యాధులు అలా వస్తున్నటువంటి వాళ్ళు, లేదా ఏ కారణం చేతనైనా చాలా అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నటువంటి వాళ్ళు. మందులు అనగానే మనం కేవలం ఏదో పెయిన్ కిల్లర్స్ ఆ మందులు అనుకోక్కర్లేదు. దాదాపుగా ప్రతి మందు మీరు అల్లోపతి అనండి, ఆయుర్వేదం, హోమియోపతి, ఇటువంటి యునాని ఇలాంటివి ఏవైనా కూడా చాలా దీర్ఘకాలికంగా వాడుతున్నప్పుడు వాటి ప్రభావం వాటి స్వభావంలో మార్పు వల్ల మనకి కనపడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏ మందులైనా కూడా ఏదో యథాలాపంగా నేను నోట్లో వేసుకొని చాలా 5 ఏళ్ళుగా వేసుకున్నానండి, 10 ఏళ్ళుగా వేసుకున్నాను అని చెప్పేంత సాధారణమైనటువంటిది కాదు పరిస్థితి. సో కాబట్టి అటువంటి వాళ్ళు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పదార్థాలన్నీ కూడా కిడ్నీ అనే చాలా సున్నితమైనటువంటి, చాలా సూక్ష్మమైనటువంటి సన్నటి పొరలతో మీద పేర్కొన్నటువంటి అవయవం కిడ్నీ అంతా కూడా. కాబట్టి ఏ పదార్థం యొక్క ప్రభావం పడుతుంది, అది మంచా చెడా, మీకు మంచి చేస్తుంది డెఫినెట్లీ. మీరు ఏ మందైనా తీసుకోండి, ఏదో కొంచెం మంచి చేస్తుంది. కానీ నిశ్శబ్దంగా చేసే చెడు మనకు గోచరించదు వెంటనే. కాబట్టి మనం చక్కగా చూసుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు దీర్ఘకాలిక మందులు వాడేవాళ్ళు, దీర్ఘకాలికంగా లేదా ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా గుండె కానీ కిడ్నీ కానీ జబ్బులు వచ్చినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పరీక్షలు చేయించుకోవాలి. కానీ అందరూ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు అనుమానం ఉన్నప్పుడు చాలామంది ఇప్పుడు చేయించుకుంటున్నారు. ఇంకోటి చాలామంది హెల్త్ చెకప్ అంటూ చేయించుకుంటున్నారు. దాంట్లో చాలామందికి షుగర్లో, బీపీలో ఏదో ఉన్నప్పుడు భయంతో చేయించుకుంటున్నారు. హెల్త్ చెకప్లో కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్నటువంటి కిడ్నీ జబ్బులే బోల్డంతమందికి కనిపెడుతూ ఉంటారు. చాలామంది ఇప్పుడు నాకు వచ్చే వాళ్ళలో చాలామంది జబ్బులు బాగా ముదిరాకే వస్తారు దురదృష్టవశాత్తు మన దేశంలో. ఎందుకంటే మన డాక్టర్ని మంచిగా ఉన్నప్పుడు డాక్టర్ని చూడాలనుకోము, చెడిపోతే మాత్రం కూడా డాక్టర్ని చూడాలనుకోము, ఇంకేదైనా మంచి పరిస్థితుల్లో చూడాలనుకుంటూ ఉంటాం డాక్టర్ని, ఇలా టీవీ ప్రోగ్రాంలో అలాగా. కానీ మనమే జబ్బు రూపంలో వెళ్ళి డాక్టర్ని కనిపించాలనుకుంటే మనకు భయంగా కష్టంగా ఉంటుంది. అయినా కూడా ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవడానికి 20 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి రావడం అన్నది ఏదో మంచి కారణం చేతైనా చెడు కారణం చేతైనా, మీకు జలుబు తగ్గైనా వెళ్ళండి, ఏదో తలనొప్పి మెడనొప్పి అని చెప్పైనా వెళ్ళండి, కానీ కొన్ని పరీక్షలు చేయించుకోండి. డాక్టర్ ఏదో వాళ్ళ సంతోషం కోసమో వాళ్ళ సౌభాగ్యం కోసమో మీకు పరీక్షలు చేస్తున్నారు అనుకుంటే చాలా తప్పు. మీరు పరీక్షలు చేయించుకోవడం ద్వారానే చాలా నిశ్శబ్దంగా శరీరంలో ఉన్నటువంటి అనేక జబ్బుల్ని చాలా కాకతాళీయంగా కనిపెట్టడం జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి మీ ఆరోగ్యం పట్ల మీకు అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి పరీక్షలు చేయించుకోవడానికి ఎప్పుడు కూడా మనం తప్పుగాను చెడుగాను ఏదో అపశకనంగాను భావించాల్సినంత అవసరం లేదు.
అయితే ఇప్పుడు కిడ్నీ అనేది చాలా వరకు డ్యామేజ్ అయినా కూడా ఎలాంటి లక్షణాలు కనబడకుండా దాని ప్రాసెస్ అంతా అది చేస్తూనే ఉంటుంది, యూరిన్ అనేది అవుట్పుట్ ఉంటూనే ఉంటుంది. మరి ఎలా అంటారు, ఎలాంటి లక్షణం కనబడకపోతే నిజంగానే ఆ పేషెంట్ ఇంట్లోనే కూర్చుంటారు, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూడాలని ఆ ఏ పేషెంట్ ఏ వ్యక్తి కోరుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇంకా చాలా లేవలేని పరిస్థితిలో ఉండో ఇంకా ఏదైనా అయిపోతేనో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు తప్ప ఏ బీపీనో ఏ డయాబెటిక్ పేషెంట్ అయితేనో వెంటనే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అని ఇప్పటికీ అనుకుంటారు మన వాళ్ళు. డయాబెటిక్ పేషెంట్ అయినా వాళ్ళకి సంబంధించిన మాత్రలు వాడుకుంటూ ఉంటారే తప్ప ఇంకా స్క్రీనింగ్ చేసుకోవాలి, హెల్త్ చెకప్ చేయించుకోవాలన్న అవేర్నెస్ అంతలా వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. కొంతవరకు వెళ్తున్నారు హెల్త్ చెకప్స్ కి. అంటే ఇప్పుడు మీరంటే డయాబెటీస్ అన్నారు కాబట్టి, ఒక 20 ఏళ్ళ డయాబెటిక్ పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ గారు నేను అసలు 20 ఏళ్ళుగా బాగానే ఉన్నానండి, ఇప్పుడు చూసి సడన్గా నా కిడ్నీ 90% పాడైంది అంటున్నారు. అంటే మీరు ఎప్పుడు చేసుకున్నారంటే 2 నెలల క్రితం చేసుకున్నానండి, నాకు బాగా కాళ్ళు వాచాయి, మొహం ఉబ్బుతోంది, నాకు అది కష్టంగా ఉంది, ఆయాసం వస్తుందని చెప్తే డాక్టర్ కొన్ని పరీక్షలు చేద్దామని చేశారు. అందులో తెలిస్తే సడన్గా ఒక్కసారి చూసేసరికి నాకు 7 అలా వచ్చింది క్రియాటిన్ అంటుంటారు. మరి పోనీ దీనికంటే ముందు ఎప్పుడు చేసుకున్నా అంటే ఎప్పుడు చేసుకోలేదండి అంటారు. అంటే మరి 20 ఏళ్ళ డయాబెటిక్ అన్నారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నది ఎవరికి స్క్రీనింగ్ చేయాలి, ఎవరు చూసుకోవాలి? బీపీ ఉన్న పిల్లవాడు ఉంటాడు, 32 ఏళ్ళు ఉంటాయి, 32 ఏళ్ళు ఆ పిల్లవాడికి గత 4 ఏళ్ళుగా బీపీ ఉంటుంది. మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ 4 ఏళ్ళుగా బీపీ ఉందా అంటే అవును, ఇప్పుడు మొన్న నాకు బాగా కళ్ళు తిరిగాయి, కింద పడిపోయాను, చూస్తే నాకు 220 బీపీ అన్నారు. ఆఫీస్ వాళ్ళందరూ తీసుకెళ్ళి పక్కన ఆసుపత్రి చేర్పించేస్తే నా 2 కిడ్నీలు పాడైపోయాయి, కుచించుకుపోయాయి, చిన్నవైపోయాయి, నాకు డయాలసిస్ చేయాలని ఆయాసపడుతుంటే చటక నాకు డయాలసిస్ చేసేశారు అని అంటే, అదేంటి ఇప్పుడే నీకు తెలిసిందంటే అవును నాకు ఇప్పుడే తెలిసింది, నాకు ఎప్పుడు తెలియలేదు, నాకు ఎలా అనిపించలేదు అంటే మరి 4 ఏళ్ల క్రితం బీపీ వచ్చినప్పుడు అంటే అది కేవలం బీపీ కదా అంత. మరి బీపీ వచ్చినప్పుడు పరీక్షలు చేసుకున్నావు అంటే నేను ఎందుకు వస్తుంది, నేను తలనొప్పి డాక్టర్కి వెళ్తే నాకు బీపీ చూసి 150, 100 ఉందని చెప్పి ఒక టాబ్లెట్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి నేను సిన్సియర్గా అప్పుడప్పుడు వేసుకుంటున్నాను, అప్పుడప్పుడు ఏదో మర్చిపోతాను కానీ దాదాపుగా వేసుకున్నాను అంటుంటారు. ఇక్కడే తేడా వస్తుంది అంతా కూడా. శరీరం అనేక సంకేతాలను డైరెక్ట్గా కొట్టి చెప్పదు, అమ్మలాగా కొంచెం ఇండైరెక్ట్గా చెప్తుంది, నెమ్మదిగా ప్రేమగా చెప్తుంది. దాంట్లోనే మంచి చెడులు విశ్లేషించుకోవాల్సిన విచక్షణ మనకు మాత్రమే ఉంటుంది. ఒక 32 ఏళ్ల వ్యక్తి 4 ఏళ్ళుగా బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉంది అని అంటే అతను నాకెందుకు రావాలి బ్లడ్ ప్రెషర్ వస్తే నాకేం చేస్తుందో, బ్లడ్ ప్రెషర్ అనేది చాలా నిశ్శబ్దంగా హాని చేసే జబ్బు కదా, నా లోపల ఏమైనా హాని జరిగిందా అప్పుడే అని ఒక్కసారి అతను ఆలోచించినా వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే మొట్టమొదటిసారిగా బీపీ ఉందని మందులు మొదలుపెట్టే క్రమంలో అప్పటికే ఆయన కిడ్నీ కనీసం ఒక 55-60% పాడైపోయినట్టుగా అతనికి తెలిసి. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత 100% పాడైన తర్వాత ఒక్కసారి ఉన్నపళంగా తెలుసుకొని ఏదో హడావుడికి ఇప్పుడు మాత్రమే నాకు తెలిసింది అనుకోవడానికి ఉండదు. డయాబెటిక్ పేషెంట్ కూడా అంతే, డయాబెటీస్ వచ్చినప్పుడే పరీక్షలన్నీ చేసుకోవాలి. ఆ తర్వాత కాలక్రమేణా 6 నెలలకి సంవత్సరానికి కొన్ని ప్రత్యేకంగా చేసుకునే పరీక్షల్లో సంవత్సరానికి ఒకసారి అయినా సరే, అది మీకు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి మీకు ఏమి రాకపోతే ఓకే సంతోషమే, కాకపోతే వస్తే గిస్తే అనే ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం చేత తప్పనిసరిగా ప్రతి సంవత్సరానికి ప్రతి డయాబెటిక్ పేషెంట్ కూడా తప్పనిసరిగా విధిగా పరీక్షలన్నీ చేసుకోవాలి శరీరం సంబంధం, అందులో తప్పకుండా కిడ్నీకి సంబంధించింది. ముఖ్యంగా డయాబెటీస్ లాంటి అవయవాలు శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవాన్ని కూడా ఏ వ్యవస్థని కూడా వదిలిపెట్టవు. ప్రతి ఒక్క దానిని ఒక రకంగా ఒక సమాజంలోని అవినీతి లాంటిది, అవినీతి అంటే వ్యవస్థ ఎక్కడ ఉంటుంది ఎక్కడైనా కూడా. సో డయాబెటీస్ హాని చేయనటువంటి శరీర ధర్మం ఎక్కడ ఉంది, శరీరం మొత్తంలో ఏ మూలైన ఆమూలాగ్రం హాని చేయగలిగేంత శక్తి ఏదైనా ఉందంటే అది కేవలం డయాబెటీస్కే. డయాబెటీస్ మించి గొప్ప జబ్బు ఏదైనా ఉంటుందా అంటూ ఉండదు. అంటే ప్రపంచంలో నిజానికి డయాబెటీస్ అనే వ్యాధి లేకపోతే ఇప్పుడున్నటువంటి ఆసుపత్రులు దాదాపు మనకి 75% ఆసుపత్రులు అసలు మనకు అవసరం కూడా ఉండవు. అలాగే డాక్టర్లు కూడా దాదాపు 80% మంది డాక్టర్లు కూడా మనకు అవసరం పడరు. 20% మెడికల్ కాలేజీలు సీట్లన్నీ కూడా తగ్గించుకోవచ్చు. అప్పుడు డయాబెటీస్ అనే ఒకే ఒక జబ్బు లేకపోతే అంత పెద్ద విపత్తు మానవాళికి కేవలం డయాబెటీస్ అనబడే ఒకే జబ్బు ద్వారా ఉంది. దురదృష్టవశాత్తు మన భారతదేశం ప్రపంచం మొత్తంలో కూడా అత్యధికంగా డయాబెటీస్ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి దేశంగా నమోదు చేయబడింది. మన రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే దేశం మొత్తంలో స్టాటిస్టిక్స్లో హైదరాబాద్లో ఎక్కువగా డయాబెటీస్ ఉన్నారని చెప్తున్నారు. దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువ, శారీరక శ్రమ తక్కువ ఉండడము, అధిక శక్తిదాయకమైనటువంటి ఆహారాన్ని రకరకాల రూపంలో, అంటే బహుశా మనం భోజప్రియులని మనం ఏం చెప్పము, కాకపోతే అందరూ భోజన ప్రియులే మనిషి అన్నవాడు, కాకపోతే మనకి బహుశా ఎక్కువ శారీరక శ్రమ తక్కువ కలిగి ఉండడం చేత అనుకుంటాను బహుశా మంచి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, దీనివల్ల కూడా డయాబెటీస్ ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మా పెద్ద నగరాలలో, ఆ నగరాలలో కూడా హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలో చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో కాబట్టి డయాబెటీస్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. డయాబెటీస్ రాకుండా చూసుకోవడం ఎలా అనే ఒక ప్రతి ఒక్క అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. అది యాక్చువల్గా నేను ఇంతకుముందు పొరపాటున 20 ఏళ్ళకి పైగా అని చెప్పాను. యాక్చువల్గా నిజానికి అది సరైనది కాదు. చిన్నపిల్లల నుంచే రావాలి, స్కూళ్ళ నుంచే రావాలి. ఒకానొక స్కూల్లో నేను వెళ్ళి చూసినప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్కి నేను చూశాను, బయట కూర్చున్నాను ఒక గంట సేపు. చూసినప్పుడు ప్రతి 4వ విద్యార్థి చాలా లావుగా ఉన్నాడు,
రొప్పుతో నడుస్తున్నాడు, మెట్లెక్కడానికి కూడా కష్టపడుతున్నారు వాళ్ళు. సో పిల్లలకి శారీరక శ్రమ కోసం మీరు ఏదైనా ప్రత్యేక కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పినప్పుడు అది వాళ్ళ అమ్మ నాన్నలు కదా చూసుకోవాలి. మా పిల్లలు కొద్దిసేపే ఇక్కడ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఇంటికి వెళ్ళి బాగా ఫీడ్ చేస్తున్నారండి, ఇప్పుడు ఒకరే 2 పిల్లలు కదా, వాళ్ళని కూర్చోబెట్టి బాగా తినబెడుతున్నారు, వాళ్ళు చాలా ప్రేమగా ఉంటున్నారు, వీకెండ్స్లో అమ్మ నాన్నలు పార్టీకి వెళ్తూ పిల్లలను తీసుకెళ్తారు. సో ఇంట్లో బయట పిల్లలు ఆడుకుంటే చెడిపోతారనో లేకపోతే బయటకు వెళ్తే అభద్రత అనే భావంతో కూడా పిల్లల్ని పంపించలేకపోవడం ఒకటిను. శారీరక శ్రమ ఆటలు పాటలు అంటే స్కూల్లో ఉండవు కదా, స్కూళ్ళు పిట్టగోడలు కాదు, అది అగ్గిపెట్టలాగా కట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ప్లే గ్రౌండ్ అని ఒకటి ఉంటుంది, ఆట స్థలం, అలాంటివి ఉండటం లేదు. ఇలా రకరకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. కారణాలు వెతికితే అనేకంగా ఉంటాయి, కాకపోతే వాటిని తగ్గించుకునే మార్గాన్ని చేయాలి. తప్పనిసరిగా పిల్లల్లో ఊబకాయం అనేది ఎంత పెద్దదవుతుందనంటే ప్రస్తుతము చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ అనేది జన్యుపరమైన కారణాల చేత వచ్చేది అవుతే కేవలం టైప్ 2 డయాబెటీస్ అనేది 45-50 ఏళ్ళు దాటిన వాళ్ళ తర్వాత మాత్రమే వస్తుందని మేము విద్యార్థులుగా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలో మాకు చెప్తే అది మొత్తం త్రోసిరాజని. ఇప్పుడు టైప్ 1 డయాబెటిక్ కాకుండా చిన్నపిల్లల్లో అంటే 12 నుంచి 18 దాకా ఉన్నటువంటి పిల్లల్లో వచ్చే డయాబెటీస్లో అధిక శాతం మంది టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళకు వచ్చే డయాబెటీస్ ఎందువల్ల శారీరక శ్రమ సరిగ్గా లేకపోవడం వల్ల, శరీర ధర్మాన్ని గౌరవించకపోవడం వల్ల వచ్చేది. అది అటువంటి పిల్లల్లో వస్తుందనంటే మనకి ఎంత ఆశ్చర్యం అవుతుంటుంది. అంటే సమాజాన్ని మనము ఒక అనారోగ్య స్థితికి మనకు తెలియకుండా నిశ్శబ్దంగా ఎంత చిన్న వయసులోంచి మొదలుపెట్టి తీసుకెళ్తున్నాము అని చెప్పడానికి ఇది ఉదాహరణగా చెప్తున్నాను. కాబట్టి స్కూళ్ళల్లోనే పాఠశాలల్లోనే కేవలం ఆహారాన్ని చక్కగా ఇవ్వడం మాత్రమే కాదు, పిల్లల్ని చదివించడం మాత్రమే కాదు, వాళ్ళకి శారీరక శ్రమ పట్ల, డయాబెటీస్ లాంటి అత్యంత ప్రమాదకరమైన జబ్బుల పట్ల ప్రతి ఒక్క తరగతిలోనూ ఒక పాఠ్యాంశాలంగా చేర్చి పిల్లలకి శారీరక శ్రమ యొక్క గురించి అవగాహన, అలాగే డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి జబ్బుల పట్ల ఒక ప్రత్యేకమైన అవగాహన, పిల్లలకి వాటిని నివారించగలిగే మార్గాల పట్ల కూడా ఒక అవగాహన వాళ్ళ చిన్నపిల్లలకి చిన్నప్పుడే పాఠశాలల నుంచే నేర్పించాల్సిన అవసరం ఉందని మాత్రం ఇప్పుడు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వృత్తికృత్యంగా రోజు అనేక మంది చిన్నపిల్లల్ని వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వాళ్ళని, అన్ని వృత్తుల వాళ్ళని, అన్ని పద్ధతుల వాళ్ళని చూస్తున్నప్పుడు ఎక్కడో చోట ఎవరో ఒకరు చెప్పకపోతే తప్పైపోతుందేమో. స్కూళ్ళల్లోనే పిల్లలకి ఆరోగ్యం గురించి చెప్పాలి తప్ప వాళ్ళకి 20-30 అయ్యి మన మాట వినకుండా చేయి దాటిపోయిన తర్వాత వాళ్ళు అది చేస్తున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, స్మోక్ చేస్తున్నారు అని అప్పుడు మనము వాళ్ళ మీద వాళ్ళని విమర్శించి లాభం కూడా ఉండదు. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనబడే ఈ 2 అత్యంత ప్రమాదకరమైన జబ్బుల గురించి ప్రతి ఒక్కరికి ఒక పాఠశాలలో మనం ఒక భాష నేర్చుకున్నట్టు కానీ, మ్యాథమెటిక్స్లో చిన్న క్యాలిక్యులేషన్స్ నేర్చుకున్నట్టు కానీ అలాగే ఇలాగ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నాకు తెలుసు. షుగర్ వ్యాధిన పడకుండా మనం రక్షించుకోవడానికి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఒక స్ట్రెస్ అనే భూతంతో అది మనని వెంటాడడంతో మనం దాని నుంచి మనం తప్పించుకోలేకపోతున్నాం అనమాట. దాని బారిన పడి ఈ డయాబెటిక్ బారిన కూడా చాలా మంది పడుతున్నారు. సో ఇక కిడ్నీ వ్యాధులకి సంబంధించి మనం చూసినట్టయితే ఎన్ని రకాల వ్యాధులు ఉంటాయి అసలు కిడ్నీకి సంబంధించి? డయాబెటిక్ అండ్ బీపీతో పాటు ఇంకా మనము రెండుగా విభజించుకుందాం. మామూలుగా కిడ్నీ జబ్బులు మామూలుగా సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా కిడ్నీలో పుట్టి కిడ్నీలను పాడు చేసే జబ్బులు కొన్ని ఉంటాయి. శరీరం మొత్తంలో ఉన్నటువంటి జబ్బులాగా ఉండి కిడ్నీలని తర్వాత కాలక్రమేణా తదనంతరం పాడు చేసే విధంగా ఉంటాయి. వాటిని నేను ప్రైమరీ అండ్ సెకండరీ అన్నట్టుగా ఒక మా భాషలో, మెడికల్ భాషలో చెప్పవచ్చు. ప్రైమరీ అనగా ఏంటంటే కిడ్నీలో మాత్రమే పుట్టి కిడ్నీ కోసమే జబ్బు, అది దాని పేరే కిడ్నీ జబ్బు, అందులోంచి తయారై అక్కడే పాడు చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి గ్లోమరులర్ డిజీజ్ అండ్ ట్యూబులర్ ఇంటర్స్టిషియల్ డిజీజ్ అన్నది దీంట్లో ఉదాహరణ. గ్లోమరులర్ డిజీజ్ అంటే మన అందరికీ తెలుసు. ఉదాహరణకు మీరు ఊహించుకుంటే కిడ్నీ ఒక ఫిల్టర్ అనుకుందాం. కిడ్నీలో ఫిల్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క కిడ్నీలో 10-15 లక్షల ఫిల్టర్లు ఉంటాయి. వాటిని మనం నెఫ్రాన్ అనుకుందాం. ఆ వ్యవస్థ అంతా కూడా ఒకటి నెఫ్రాన్. ఒక గోడలో ఏముంటాయంటే ఒక ఇటుకలు ఉంటాయి. అలాంటి ఒక ఇటుకలాగా ఒక నెఫ్రాన్, ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్లో జబ్బులు కేవలం వాటికి మాత్రం పరిమితమే. చూడండి, ఈ జబ్బు మీకు వేరే ఎక్కడో ఉండేది, ఎందుకంటే ఫిల్టర్లు కేవలం కిడ్నీలోనే ఉంటాయి. ఒక గుండెకి మెదడుకి ఆ సంబంధం లేదు. అది ఓకే, ఫిల్టర్లు ఉంటాయి. గ్లోమరులర్ డిసీజెస్. ఆ పక్కన మూత్రనాళ వ్యవస్థ ఉంటుంది. అంటే ఫిల్టర్ చేసిన మూత్రాన్ని ఎవరు పట్టుకోవాలి? ఇలా ఒడిచి పట్టుకుంటే అలా ట్యూబ్స్ నుంచి వరుసగా అలా వస్తూ రకరకాల మార్పులు, చేర్పులు అన్నీ జరిగిన తర్వాత చివరికి అంత లీటర్లుగా ఫిల్టర్ అయినటువంటి నీళ్లు ఏదైతే ఉంటాయో, పదార్థాలతో కూడినటువంటి నీళ్లు, మూత్రమే అనుకుందాం, అది కూడా బయటికి రానటువంటి మూత్రము బయటకు వచ్చే క్రమంలో 1.5-2 లీటర్లు అవుతుంది ఒక రోజులో. అలాగే ఈ మూత్రాల వ్యవస్థ అంతా ఉంది కదా, దీన్ని ట్యూబులర్ ఇంటర్స్టిషియం అందాం. అంటే 2 రకాల జబ్బులు కిడ్నీ లోపల పుట్టేవి. ఫిల్టర్స్లోనూ ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి ఈ సముచ్చయం, ఇదంతా మూత్రనాళికల సముచ్చయం, వాటిల్లో ఒక జబ్బులు, 2 రకాల జబ్బులు ఉంటాయి. ఇదొకటి. కాకపోతే పెద్ద జబ్బులు శరీరం మొత్తానికి వచ్చేవి. ఉదాహరణకి మనం అందరం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం డయాబెటీస్ అందాం, హైపర్ టెన్షన్ అందాం. అది ఎక్కడి నుంచైనా పుట్టిన డయాబెటీస్ అనేది ఎక్కడో ప్యాంక్రియాస్ వల్లనో దేని వల్లనో పుడుతుంది, రక్తంలో ఉంటుంది. అది వచ్చి కిడ్నీని సెకండరీగా హిట్ కొడుతుంది. సో సెకండరీ డిజార్డర్స్. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు, ఒక మందులు వేసుకున్నారు, దాంతో కిడ్నీ జబ్బులు వస్తాయి. లేదా మీకు
ఒక ఇంజురీ జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, దాంతో మీకు కండరాలన్నీ కూడా పెకిలిపోయాయి, దాంతో కిడ్నీ ఇంజురీ జరిగి కిడ్నీ డ్యామేజ్, ఇలా రకరకాల కారణాలు. అంటే కిడ్నీకి సంబంధం లేకుండా వచ్చి కిడ్నీ నెత్తిన పడిపోవడం లాంటివి అన్నట్టు. సో ఏదైనా చాలా జబ్బులు ఉంటాయి. అలా కాకుండా జన్యుపరమైన జబ్బులు కిడ్నీకి మాత్రమే పరిమితమైనవే ప్రధానంగా మనకు కనిపిస్తుంటాయి. కిడ్నీలు పాడవడానికి ప్రధానంగా డయాబెటీస్ మొట్టమొదటి కారణం ప్రపంచం మొత్తంలో కూడా, మన దేశంలో కూడా. మీరు 100 మంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళని చూస్తే అందులో 30 నుంచి 45% మంది దాకా కేవలం డయాబెటీస్ వల్ల పాడిన వాళ్ళే ఉంటారు. ఇందులో కనీసం ఒక 70% మందికి బీపీ కూడా ఉంటుంది. అలా కాకుండా కేవలం ఇంకొక 25-30% మంది కేవలం అధిక రక్తపోటు వల్ల మాత్రమే కిడ్నీ పాడైన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. బీపీ రావడానికి కిడ్నీ కూడా ఒక కారణమే, కిడ్నీ బాగలేకపోతే. కానీ గ్రంథులలో వచ్చే ట్యూమర్స్, మార్పులు, రకరకాల హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల కూడా బీపీ అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అవి పెరిగినప్పుడు కిడ్నీని కొడుతూ ఉంటాయి. కిడ్నీ పాడవుతూ ఉంటే కూడా నెమ్మదిగా బీపీ పెరుగుతూ ఉంటుంది. నిజానికి కిడ్నీ యొక్క ఒక ఎక్స్ప్రెషన్ బీపీ కూడా. చాలామంది అంటారు, నాకు బీపీ 10 ఏళ్ళుగా ఉందండి, కిడ్నీ ప్రాబ్లం ఉందని నేను అనుకోలేదు, నాకు ఏమిలా అనిపించలేదంటే బీపీ రావడం అంటేనే కిడ్నీ ఆరోగ్యంగా లేదని. ఆ విషయమే కదా మనకు తెలియాల్సింది. సో కాబట్టి వాళ్ళు పరీక్షలు చేయించుకోవాలి. సో బీపీ కిడ్నీలో పుట్టి కిడ్నీనే పాడు చేస్తుంది. పోనీ ఇంకెక్కడైనా బీపీకి కారణం ఇంకెక్కడైనా పుట్టినా కూడా అది కూడా కిడ్నీని పాడు చేస్తుంది. సో కాబట్టి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఈ రెండు కూడా ప్రధానం. అలా కాకుండా జన్యుపరమైన కారణాల చేత కొంతమంది కిడ్నీ యొక్క ఆకారంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీ చాలా స్మూత్గా ఒక మామిడి పండు లాగానో జామ పండు లాగానో ఇలా స్మూత్గా మృదువుగా ఉండాలని అనుకుందాం. అలా కాకుండా ఒక ద్రాక్ష గుత్తిలా ఉంటే అది కిడ్నీ ఎలా అవుతుంది? అలాగే ద్రాక్ష గుత్తిలాగా ఉన్నటువంటి పరిస్థితి జన్యుపరమైన కారణాల చేత సిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటూ ఉంటాం. కిడ్నీ అంతా కూడా చిన్న నీటి బుడగలాగా తయారవుతూ ఉంటుంది. అది పుట్టుకతో ఉంటుంది, కానీ వాళ్ళ జబ్బు ఉందని తెలిసేసరికి వాళ్ళకి 20-30 అవుతుంది. దాదాపుగా 50-60 దగ్గరగా వెళ్ళేసరికి వాళ్ళ కిడ్నీలు పాడవుతూ ఉంటాయి. జన్మతః పుట్టినప్పటి నుంచి ఉన్నప్పటి జబ్బు అయినప్పటికీ కూడా కిడ్నీ పాడవడానికి వాళ్ళకి సుమారు 45 నుంచి 50-60 ఏళ్ళ దాకా పట్టవచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది ప్రకృతిలో ఉన్నటువంటి గమ్మత్తు అయినటువంటి విషయం. సో పుట్టినప్పటి నుంచి ఉన్నా కూడా వాళ్ళ కిడ్నీ పుట్టగానే ఏమీ పాడైపోదు, 50-60 ఏళ్ళు ఉంటుంది అలాగే జబ్బు. సో అలా ఇవి కాకుండా మనకి తెలిసి కిడ్నీ రాళ్ళు పెద్ద జబ్బేమీ కాదు. కిడ్నీ రాళ్ళ వల్ల కిడ్నీ పాడైపోవడం అన్నది చాలా దురదృష్టం. చాలా ఎమర్పాటుగా ఉంటారు. కొంతమంది చాలా గమ్మత్తుగా ఈ కిడ్నీ రాయి అలాగే పెట్టుకొని నేను పోగొట్టుకోకుండా చూస్తాను, ఏదైనా మంత్రాలు, తంత్రాలు, చిట్కాలు ఇవన్నీ ఏదో చేస్తాను అనుకుంటూ ఉంటారు. నిజానికి ఏదో ఆహారం తగ్గించేశానండి, నేను టమాటా పాలకూర పూర్తిగా ఆపేసి నేను 20 ఏళ్ళు అవుతోందండి, అయినా దిక్కుమాల రాళ్ళు నాకు ఇంకా వస్తూనే ఉన్నాయి అనుకుని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అలా చిన్న చిన్న చిట్కాలతో ఒక పెద్ద శరీరంలో ఉన్నటువంటి ఒక మార్పు. అంటే చూడండి ఎంత చిన్న పదార్థం, కాల్షియం అనేది, యూరిక్ యాసిడ్ అనేవి ఎంత చిన్న పదార్థాలు. మనిషి తీసుకున్న ఆహారంలో ఏ మూలకు ఉంటాయి అవి? ఇంత పెద్ద రక్తంలో ప్రవహించే పదార్థాలలో ఒక చిన్న మూలకు ఉంటాయి. అవి ఒక చోటుకి వెళ్ళి ఒక మూలకి చిన్న ఘనీభవించి ఒక చిన్న రాయిలాగా తయారవుతుందంటే ఎంత పెద్ద ప్రక్రియ దాని వెనుక ఉంటుందో ఆలోచించండి. అది కేవలం జన్యుపరమంగా నిర్దేశించబడితే మాత్రమే అలా చేయగలుగుతాయి తప్ప ఏదో మీరు బాగా అదే పనిగా కాల్షియం మింగారనో టాబ్లెట్లు వేసుకున్నారనో అలా కాదు, అక్కర్లేదు. అది జన్యుపరమైన కారణాల చేత చాలా వరకు వచ్చేది. కాబట్టి వాటిని తొలగించుకోవాలి. ఒక కంట్లో నలసపడితే మనం కళ్ళు ఒలుముకుంటే అయిపోదు. కొన్ని సందర్భాల్లో నీళ్లు పట్టో, లేకపోతే కొన్ని సందర్భాల్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న నీళ్లు పట్టి ఒక చిన్న నొలకలాగా ఉన్నది కళ్ళ దగ్గర తీసేస్తాడు, లేకపోతే అప్పటికి చాలా కష్టం అవుతుంది. చెవిలో జోరీగా, చెప్పులో రాయి అంటుంటారు కదా, ఆ టైప్లో ఎక్కడున్నా కూడా కిడ్నీలో రాయి కూడా అలాంటిది, దాన్ని తొలగించుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి ప్రమాదం ఏమిటనంటే కిడ్నీలు నిశ్శబ్దంగా పాడు చేయగలుగుతుంది. రెండవది దాని చుట్టూ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి కిడ్నీలలో ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల మీకు హాని జరుగుతుంది. ప్లస్ ఎక్కువ రోజులు మూత్రం బయటికి వెళ్ళిపోకుండా అడ్డంగా పడినటువంటి రాయి ఆ మూత్రనాళ వ్యవస్థ మీద ప్రెషర్ పెడుతుంది కాబట్టి కిడ్నీలు నెమ్మదిగా దెబ్బతినే అవకాశం. ఒకవేళ మీరు తర్వాత గుర్తుపట్టి బాగా నొప్పి వచ్చినప్పుడు ఇక లాభం లేదు అనుకొని వచ్చానండి, ఒక 3 ఏళ్ళు ఓపిక పట్టాను కానీ నా వల్ల కాదు, ఈ రాయి తీసేయండి అని డాక్టర్కి వెళ్తే ఆ రాయి తీసేస్తాడు డాక్టర్, నో ప్రాబ్లం. కాకపోతే 3 ఏళ్ళుగా మీరు పెట్టిన హింసకి, మీరు చేసినటువంటి ఆలస్యానికి, అలసత్వానికి కిడ్నీ పడ్డ కష్టమే ఆ తర్వాత కిడ్నీ పాడైపోవడం రూపంలో మీకు కనపడుతూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు ఏదైనా కూడా శరీరంలో ఏదైనా చెడు జరిగినప్పుడు మీమాంస ఉంటుంది, తీయించుకోవాలా వద్దా, ఉండాలా వద్దా అనేసి. అలాంటి మీమాంస అక్కర్లేదు. శాస్త్రపరంగా దాదాపుగా అనేక జబ్బులకి చికిత్సలు కానీ పద్ధతులు కానీ చాలా బలీయంగా, చాలా చక్కగా, నిర్దిష్టంగా అనేక పద్ధతుల్లో చాలా చక్కగా చెప్పబడ్డాయి. అది ఆచరించే వాళ్ళు డాక్టర్లు అందరూ ఉంటారు. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఆరోగ్యపరంగా తేడా అనిపించినప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించడం అన్నది ఎప్పుడు చాలా మంచిదే. చిన్న చిట్కాల ద్వారా, దాని ద్వారానో ఏదోనో, అంటే మీరు ఆ రోజు రాత్రి మీరు ప్రశాంతంగా పడుకోవడానికి మీరు అనుకోవడం కరెక్ట్గానే ఉంటుంది. మమ్మల్ని మీరు సంభాళించుకోవడానికి, మిమ్మల్ని మీరు సముదాయించుకోవడానికి ఇది దానివల్ల అయిండవచ్చులే, బహుశా అందువల్లనే నాకు బాగా వాంతులు అవుతున్నాయి, నిన్న రాత్రి ఎక్కడో బయట తిన్నాను కదా, అనవసరంగా ఏదో నిలవపెట్టిన ఆహారం తినుంటాను అనుకోవడం వరకు ఓకే. కానీ 2వ రోజు 3వ రోజు వాంతులు అవుతున్నా కూడా మీరు వెళ్ళకపోతే కడుపులో గడ్డ ఉందా, లేదా మెదడులో గడ్డ ఉండవచ్చు, కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మీకు వాంతులే అవుతాయి. చూడండి ఎన్ని రకాల కారణాలు ఉంటాయి. సో కాబట్టి 3వ రోజు 4వ రోజైనా మీరు డాక్టర్ని సంప్రదించడం అన్నది చాలా మంచిది. అది ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా మీకు అది పెద్దగా
కష్టపెట్టేంత అవకాశం ఉండే పెద్ద జబ్బుగా పరిణమించే అవకాశం కూడా ఉంటుంది. మీరు ప్రస్తావించారు కాబట్టి మనం దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. కిడ్నీలో రాయి ఖచ్చితంగా అది సైలెంట్గానే ఉంటుంది. అది దాని ప్రతాపం ఒకసారిగా చూపిస్తుంది అనమాట, సైలెంట్గా ఉండి ఉండి. కానీ మీరు అన్నట్టుగా ఏదైతే ఆ పాలకూర టమాటా ఉందో దీనికి సంబంధించి చాలా పెద్ద క్వశ్చన్. ఎప్పుడు డిబేట్ జరిగినా, ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ జరిగినా కూడా దీని గురించే ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవి నిజంగానే అంత హార్మ్ఫుల్లా? కిడ్నీ పేషెంట్స్ ఇవి తినకుండా ఉండాలా? రాళ్ళు వచ్చేవాళ్ళు వీటిని అవాయిడ్ చేయాలా? ఏంటి అసలు? అంటే ఎలా ఉంటుందంటే, మనం ఒక విషయాన్ని అదే పనిగా మనము 10 మంది 20 మంది అదే పనిగా మాట్లాడుతుంటే ఇది ఫలానా అని నిజంగా ఆమోసం అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటారు, 10 రాడు మాట పాడి ధరచెల్లు అన్నారు. అంటే 10 మంది అనగా అది కాస్త నిజమై కూర్చుంటుంది. ఒక అబద్ధాన్ని సైతం మనం నిజం చేయగలుగుతాం నిజంగా, మళ్ళీ చెప్పడం ద్వారా రకరకాలుగా. మన అందరికీ తెలుసు, అనేక దృష్టాంతాలు మన దగ్గరే కనపడుతూ ఉంటాయి. ఒక తప్పుని మనము కాదు అది నిజం అని చెప్పడం ద్వారా అది నిజమై కూర్చుంటుంది కూడా నిజంగా. పాలకూర టమాటాలో ఉన్న కొన్ని పదార్థాలు కొన్ని తయారు చేయడానికి, తాత్కాలికంగా తయారు చేయడానికి లేదా పదార్థాలుగా తయారవడానికి కారణమైతే ఉంటుంది. కానీ అలా రాయిని తయారు చేయాలంటే మీరు ఒక రోజంతా కూర్చుకుని అదే పనిగా ఒక బుట్ట నిండా ఉన్న పాలకూర తినాలి, లేదా ఒక 5-6 కిలోల టమాటాలు మీరు అదే పనిగా ఏదో అబ్సెషన్తో తిన్నట్టుగా తినాలి. అప్పటికైనా అలా కావు. చాలా చిన్నగా సూక్ష్మంగా ఉన్న పదార్థాలు ఏదైతే మన ఆహారంలో ఉంటాయో అవి దాదాపుగా చాలా తక్కువ మోతాదుల్లో ఉంటాయి. వాటిని తొలగించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి కిడ్నీలకు కూడా. శరీరానికే ఉంటుంది అటువంటి ధర్మం అంతా కూడా. నిజం చెప్పండి, ప్రతి పదార్థంలో ఎంత ఉందో, ఏమేమి ఉన్నాయో వాటన్నిటి మనకి ఎంత కావాలో ఉంచి, అంతకంటే అవసరం లేనిది ఏ క్షణం కూడా అవసరం ఎటువంటి మొహమాటం లేకుండా కిడ్నీ తీసేయగలుగుతుంది. ఇక్కడ ఏమవుతుందనంటే, జన్యుపరమైన కారణాల చేత ఒక పదార్థాన్ని ఏదో ఒక జబ్బు కారణం చేత, మనకు కొన్ని జబ్బుల పేర్లు తెలుసు, జన్యుపరమైన కారణాలు అన్నీ తెలుసుకోవడం సాధ్యం కాదు సైన్స్లో, ఇప్పుడే కాదు, ఒక 100 ఏళ్ల తర్వాత మనకి ఇంకెక్కువ తెలుస్తాయేమో బహుశా. అటువంటి పదార్థాలని ఒకచోట ఘనీభవించేలా చేయగలిగే గుణం ఆ కిడ్నీకి ఉంటుంది. ఎంత మంచి గుణం అంటే, అది ఒకవేళ కిడ్నీ ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ చేశారనుకోండి, తీసి ఇంకెవరికో ఇచ్చేశారు. నాకు అలాగే జరిగింది. నా పేషెంట్ వాళ్ళ మదర్కి కిడ్నీలో రాయి ఉంటే తీరా ఆపరేషన్ థియేటర్లో ఆ రాయి తీసేసి, ఆ కిడ్నీ తీసేసి ఈ పిల్లవాడికి పెట్టారు. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత వీడి కూడా రాళ్ళు తయారవుతున్నాయి. నేను చెప్పాను, అంటే కొన్ని గుణాలు పుట్టుకతో కాదురా, పుడకలతో కాదు, ట్రాన్స్ప్లాంట్తో కూడా పోవు. అంటే ఆ గుణం ఆ కిడ్నీలో ఉంది, అది పుట్టుకలతో పోయేది కాదు, అది ఆ గుణాన్ని తెచ్చుకొని వచ్చింది దాంతోపాటు. సో దాని గుణం దాంతోటే పోవాలి. అంటే నువ్వు ఉన్న కాడ నీకు అడపదడప రాళ్ళు తయారు చేస్తూనే ఉంటుంది ఈ కిడ్నీ, అది అలాగే ఉంటుంది, కంగారు పడక్కర్లేదు, కష్టమైనప్పుడల్లా తీసేసుకొని చెప్తాం. కిడ్నీ రాళ్ళు కానీ దానికి ఏ జబ్బు కూడా పెద్ద గొప్పగా ఏమీ అక్కర్లేదు. దాన్ని మనం నిజంగా ఆలోచిస్తే, మనస్ఫూర్తిగా దాని గురించి విశ్లేషిస్తే. సో దానికోసం డాక్టర్ని చాలా మనస్ఫూర్తిగా సంప్రదించాలి. చాలామంది నన్ను ఆ యొక్క రిపోర్ట్ చూడండి చాలా అంటుంటారు. అంటే ఒక్క రిపోర్ట్లో నీ భవిష్యత్తు, నీ భవిష్యత్తు వర్తమాన కాలం చెప్పేంత గొప్పతనం ఈ రిపోర్ట్లో ఎందుకు ఉంది అని అడుగుతుంటాను. పేషెంట్స్కి ఒక రిపోర్ట్ చూసి ఒక సలహా చెప్తే చాలు, చటకన ఒక రిపోర్ట్ 2 పంపిస్తారు నాకు వాట్సాప్లో. పంపించేసి ఈ పేషెంట్ ఎలా ఉన్నాడో చెప్పండి అంటే, అతని భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ రిపోర్ట్ ఆధారంగా చెప్పమంటావా అని చెప్పి, నాకెందుకు ఎవరో జ్యోతిష్కులకు పంపిస్తే అయిపోతుంది కదా అంటాను. అంటే కేవలం 2-3 రిపోర్ట్లు కాదు, అలాగే 2-3 జబ్బులు కూడా మనిషి యొక్క జీవితాన్ని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయలేవు. రాయి చాలా చిన్నది జబ్బులో ఉన్న అన్నిటికంటే కూడా. తొలగించుకోవడం కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఒక మీమాంస, ఈ డాక్టర్కి వెళ్ళాను ఆయన తీయమన్నాడు, ఇంకో డాక్టర్కి వెళ్ళాను తీయక్కర్లేదు తర్వాత చూద్దామన్నాడు. చూసా, నీకు నచ్చిన భాష అది, అంటే మీకు అది నచ్చింది. రెండోసారి డాక్టర్ పర్వాలేదు తర్వాత చూద్దాం అనేసరికి మీకు నచ్చింది కాబట్టి మీ డాక్టర్ కూడా నచ్చాడు. దానిపాటు అంటే మీరు ఏమరపాటుకు ఉండడానికి, మీరు కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేయడానికి కావాల్సినటువంటి ఒక ఊతం ఆ డాక్టర్ యొక్క మాటల్లో మీకు దొరికింది కాబట్టి మీరు అమ్మయ్య అనుకున్నారు. కానీ అది కాదు. ఏదైతే శరీరానికి హాని చేస్తుందో అనుకుంటామో జబ్బు రూపంలో, దాన్ని ఏ రూపంలో తీసేసుకోవడం అనేది మనం ఎప్పటికీ చేయాలి. షుగర్ ఉంటే కంట్రోల్ పెట్టుకోవాలి, బీపీ ఉంటే కంట్రోల్ పెట్టుకుంటాలి, రాయి ఉంటే తొలగించుకోవాలి, చర్మంపై పుండు ఉంటే ఆ పస్తు తీయించేసుకోవాలి, యాంటీబయాటిక్ వాడాలి. ఇలా చిన్నవన్నీ కూడా ఉంటాయి. వాటి పట్ల మనం ఎటువంటి అశ్రద్ధ చేయకూడదని చెప్పడమే ఇక్కడ కూడా. చాలామంది ఇంకా విచిత్రం ఏంటంటే, మన దేశంలో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పాను 30-45% మంది దాదాపుగా డయాబెటీస్ ఉంటారండి. విచిత్రంగా అందులో 10% మంది కేవలం కిడ్నీ ఫెయిల్ అవ్వడం, కేవలం కిడ్నీలో రాళ్ళ వల్లనే ఉంటుంది. కానీ విచిత్రం చూడండి, కిడ్నీ రాళ్ళు తొలగించుకోవడానికి వీలైనటువంటి సున్నితమైనటువంటివి, సులభమైనటువంటివి అయినా కూడా మనం దాంట్లో 10% మంది కిడ్నీ ఫెయిల్ చేసుకుంటున్నారంటే, మనం ఒక చిన్న జబ్బుని ట్రీట్మెంట్, చికిత్స చాలా అద్భుతంగా, చాలా సులభంగా ఉన్నటువంటి జబ్బుతో సైతం మనం ఎంత అలసత్వ ప్రదర్శించి అవి పాడేయాలాగా చూస్తున్నామో చూడండి. కాబట్టి కిడ్నీల రాళ్ళ గురించి మీరు ఎటువంటి భయాలను అవసరం లేదు. మీరు పెద్దగా మార్పులు చేయగలరు, పాలకూర ఆపేస్తానో, టమాటా ఆపేస్తానో, అవన్నీ తినకపోతే వచ్చేది తినేది అంటూ ఏమి ఉండదు. మంచినీళ్ళు బాగా తాగండి, అవి కూడా తినండి. వాటిలో ఉన్న పోషక పదార్థాలు వాటికే ఉంటాయి. పాలకూరలో చాలా మంచి యాంటీ క్యాన్సర్ పదార్థాలు ఉంటాయి, టమాటాలు కూడా ఉంటాయి.
టమాటాలో యంగ్ పిల్లలకి నేను చెప్తుంటాను, చర్మంలో నిగారింపు వస్తుంది, టమాటా ఎందుకు కాదంటావు అంటుంటాను నేను. ఏదో రూపంలో ప్రతి పదార్థం, ప్రకృతిలో దొరికే ప్రతి పదార్థం మనకు మంచి మాత్రమే చేసేది, చెడు చేసే అవకాశం ఉండదు. ప్రతి పదార్థాన్ని సమపాళ్లలో సమయానుకూలంగా మనం తినాలి అంతే. సో కాబట్టి పదార్థాలని శత్రుత్వం పెంచి జబ్బులకు ఆపాదించాల్సినంత అవసరం లేదు. టమాటా పాలకూరకని కాదు, ఏ పదార్థమైనా మోతాదుగా తినము, మంచిళ్ళు బాగా తాగడం అనేది కిడ్నీ యొక్క అంటే ధర్మాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. కిడ్నీ రాళ్ళు పెద్ద జబ్బులు కాదు, వాళ్ళ కష్టం అనిపిస్తే వెంటనే తొలగించుకోండి తప్ప అదేదో రాళ్ళు కాదు రత్నాలు అన్నట్టుగా దాచిపెట్టుకోవద్దు కిడ్నీలో. డాక్టర్ గారు, ఇంకా డయాబెటిక్ అనేది, బీపీ అనేది చాలా వరకు ప్రమాదం. వాటితో సఫర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలని చెప్తున్నారు. ఫైన్. ఇక ఆల్కహాల్, స్మోకింగ్, ఇవి రెండు కూడా చాలా ప్రమాదకరం అని అందరికీ తెలిసిన, వాటిని విడిచిపెట్టాలని అనుకున్నా కూడా అంత త్వరగా వాటి నుంచి విముక్తి కాలేరు. డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది మానవ తప్పిదాలు కాదు, అది మన రూపంలో ఉన్నటువంటివి. అంటే మన గుణాలు కాదు అవి, అది మనకు ఉన్నటువంటి ఒక శరీర ధర్మంలో జాడ్యాలు అనుకుందాం వాటిని. కాబట్టి వాటిని తప్పించుకోవడం సాధ్యం కాదు. ఓకే, మీకు చాలా మంచి లక్షణాలే ఉన్నాయి, మీరు చాలా శారీరక శ్రమ చేస్తారు, మితాహారం తీసుకుంటారు, కానీ మీ జీన్స్లో మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ రావాలి అనుకోండి, తప్పించుకోలేరు. 50, 60, నాకు ఇప్పటికీ 70, 72 ఏటే డయాబెటీస్ మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళు కూడా నాకు చాలామంది ఉన్నారు. వాళ్ళు 77, 78లో మీకు ఎప్పుడు వచ్చింది డయాబెటీస్ అంటే మొన్న 4 ఏళ్ళే 3 ఏళ్ళే అంటుంటారు. చూడండి, నేను అంటాను, చూసారా 70 ఏళ్ళు వచ్చినా మిమ్మల్ని వదిలిపెట్టలేదు డయాబెటీస్. అంటే డయాబెటీస్ యొక్క అత్యంత అంటే మానవ జాతిని సమూలంగా నిర్మించడానికి ఏదైనా పై అంతరిక్షంలో శక్తి ఏదైనా ఉందంటే అది డయాబెటీస్ తయారు చేసి అలా పడేసి ఉంటుంది. సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, ఆ టైపులో అన్నట్టు అలా డయాబెటీస్ మీద అనుకుంటూ ఉంటాను నేను. సో అలాగా ఎప్పుడు ఎంత వయసు వచ్చినా అది మనకు బయటపడకుండా ఉండలేవు. మన మంచిది వాళ్ళకి చెప్తాను, మరి నాకెందుకు వచ్చింది బాబు ఇంత 74 ఏళ్ళకి డయాబెటీస్ ఇప్పుడు అని అంటే, మీరు చాలా వరకు చాలా మంచి ఆరోగ్య లక్షణాలు కలిగి ఉన్నారు. మీ ఆహార పద్ధతిలో, మీ అలవాట్లు చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడం పద్ధతి మీరు పాటించారు కాబట్టి మీరంతా చేశారు. కానీ ఒక గుణం ఉందే, ఆ గుణం మిమ్మల్ని వదిలేసేటిది కాదు, అది మీ శరీరంలో ఉన్నటువంటి గుణం, మీ జీన్స్లో వచ్చింది. మీ తాత ముత్తాతలు మీకు అప్పనంగా అడగకుండా అయాచితంగా మీకు ఇచ్చినటువంటి ఆస్తుల్లో భాగంగా ఇది కూడా ఒకటి. సో మీరు దాన్ని అనుభవించాలని ఉంది కాబట్టి మీకు 74 ఏళ్ళైనా మిమ్మల్ని వదిలిపెట్టలేదు, అవి ఉంటాయి. కానీ మానవ తప్పిదాలు, మానవ జాడ్యాలు, మనస్తత్వానికి సంబంధించిన జాడ్యాలు అయినటువంటి ఆల్కహాల్, స్మోకింగ్ని తప్పించుకోవడం అన్నది కేవలం మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది. అది సాధ్యమవుతుంది, వీటిని తప్పించుకోవడం సాధ్యం కాదు. షుగరు, బీపీ, ఇటువంటి జబ్బులు, జంజుపరమైన జబ్బు నేను చెప్పాను, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, వీటిని తప్పించుకోవడం సాధ్యం కాదు. కానీ ఆల్కహాల్, స్మోకింగ్ అనేవి శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంతర్గత వ్యవస్థలు అన్నిటి కూడా నిర్మూలించడానికి కాంకణం కట్టుకున్నట్టుగా ఉంటాయి. కానీ మనిషి జన్యుపరంగా ప్రకృతి కొన్ని జబ్బుల్ని ఆపాదించి మానవ జాతిని ఎలా పంపించాలంటే 100కు 100 ఏళ్ళు, 150 ఏళ్ళు, 200 ఏళ్ళు బతకడం అనేది మనిషికి సాధ్యం కాదు, అలా చేయకూడదు కూడా. అంటే ఇప్పటికీ మన ముత్తాతలే మనల్ని ఇంకా మనం పాలిస్తూ ఉండేవాళ్ళు, అలాగే ఉండే మనం ఇంకా కూడా కష్టంగా ఉండే. ఒక్కొక్క ఇంట్లో కనీసం 40-50 మంది ఉండేవాళ్ళు, ముత్తాతల దగ్గర నుంచి మునిమని వాళ్ళ దాకా అందరూ ఒక జనరేషన్స్, ఒక 5-6-7 జనరేషన్లు కనిపిస్తూ ఉండేవి. కానీ అలా ఉండటం లేదు. ఎందుకంటే మనిషి జన్మం అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోవడం అనే ప్రకృతి ధర్మంలో భాగంగానే కొన్ని జబ్బులు సృష్టించవచ్చు కాక, మనిషి తన యొక్క కుయుక్తులతో, కుట్రతో, తనకున్నటువంటి కుసంస్కారంతో, కొన్ని చెడ్డ లక్షణాలతో, దుర్మార్గ భావజాలంతో తయారు చేసుకుని ఏమైనా ఉంటే ఇలాంటివి, ఒకరిని చంపడం లాంటిది అనుకోవచ్చు, ఒకరిని హాని చేయడం లాంటిది అనుకోవచ్చు. అలాగే సమాజాన్ని పాడు చేసే రకరకాల మాధ్యమాలు కూడా అన్నీ అలాగే ఉన్నాయి. వాటికి తోడు ఒక చెడు చేసి సంస్కృతిని ఒక విష సంస్కృతి సమాజంలో పరిపెట్టడం లాగానే అలా వచ్చిన భాగమే ఈ ఆల్కహాల్, స్మోకింగ్ కూడా. ఈ మనిషికి నచ్చుతాయి కొంతమందికి, నేను కాదని చెప్పటం లేదు, అది వాళ్ళకి చాలా హాని చేస్తుంది. స్మోకింగ్ వాళ్ళకొక్కరికే కాదు, వాళ్ళ కుటుంబంలో కూడా హాని చేస్తుంది. చాలామంది ఆడవాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోతాను, మీకెందుకు లంగ్ క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళెందుకు స్మోక్ చేయబోతారు, వాళ్ళ పిల్లలు తాగుతూ ఉంటారు, మగ పిల్లలు ఇంట్లో కూర్చొని, బాల్కనీలో కూర్చొని వాళ్ళు తాగినా ఇంట్లోకి జరపడేంత విషయం అదంతా కూడా. కాలుష్యం అంతా చేసేసిన తర్వాత అది అన్ని చోట్లకి ప్రాకుతుంది కాబట్టి వాళ్ళు పీల్చేసి అదే గాలిని వాళ్ళకే వస్తుంది. సో రక్తనాళాలని వ్యవస్థని ప్రధానంగా స్మోకింగ్ పాడు చేస్తుంటుంది. కాబట్టి అన్ని రకాల జాడ్యాలు, ఇంతమంది డయాబెటీస్ అని చెప్పాను, అది మానవ సహజమైన జాడ్యం. ఇది మానవ మేధస్సు, మానవ కృతి, మానవ ద్వారా సృజించబడినటువంటి జాడ్యము ఈ స్మోకింగ్, ఆల్కహాలిజం. దీనివల్ల కూడా డయాబెటీస్ వల్ల ఎంత హాని జరుగుతుందో ఈ స్మోకింగ్ వల్ల కూడా అంతే హాని జరుగుతుంది. మనిషికి ఉన్నటువంటి దురలవాట్లలో ఏదైనా ఆపుకోవడానికి, తీసేయడానికి మొట్టమొదటిగా ఏదైనా ఉంది అంటే అది కేవలం నేను స్మోకింగ్ మాత్రమే చెప్తాను. దానికంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉండి అంతే పెద్దగా హాని చేయకపోయినా కూడా ఆల్కహాల్ కూడా అంత మొత్తంలో చేయగలుగుతుంది, మనది కాదు అనుకుంటే. ఆల్కహాల్ మనకి ప్రభావితం చేసి లివర్ పాడు చేయాలన్నా మనకి కొన్ని నేపథ్యం ఉండాలి. అంటే మన లివర్ బలంగా లేదన్న విషయం మనకు తెలియదు.
అలాంటి వాళ్ళకి హాని చేస్తుంది. 40-50 ఏళ్ళుగా ఆల్కహాల్ బాగా తాగినా ఏమిటువంటి హాని జరగని వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళని చూసి మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన శరీర ధర్మం వేరు, దాని తత్వం వేరు. కొంతమంది 3-4 ఏళ్ళకి ఆల్కహాల్ తీసుకోగానే వాళ్ళకి వెంటనే లివర్ పాడైపోతుంటుంది. స్మోకింగ్ 50-60 ఏళ్ళు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అడగొచ్చు, మా ఇంటి పక్క తాతగారు 84 ఏళ్ళు ఆయన చుట్టలు బీడీలు అదే పనిగా తాగుతూ ఉంటాడు అంటే, సరే ఆయనకు ఉన్నటువంటి నేపథ్యం, ఆయన చేసినటువంటి అనేక మంచి ఆరోగ్య కార్యక్రమాల ద్వారా ఆయనకేమీ కాలేదు. కానీ ఇప్పుడు 2 ఏళ్లకే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, 3 ఏళ్లకే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత 5 ఏళ్ళకే ఏదో ఒళ్ళు అంతా పాడైపోయి రక్తనాళాలు పాడైపోయి కాళ్ళు చేతులు తీసేసిన పరిస్థితి వచ్చిన వాళ్ళు కూడా మాకు చాలామంది ఉంటారు స్మోకింగ్తో. స్మోకింగ్, ఆల్కహాలిజం అనగా ఈ సిగరెట్ తాగడం కానీ, మందు తాగడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, ఇటువంటి పెద్ద జాడ్యాలని మనిషి సమాజంలోంచి తీసేయడం అంత సులభమైనటువంటి ప్రక్రియ కాదు మనం అనుకున్నంత. అది నిజంగా అవి కూడా దాదాపు ఆసుపత్రుల్లో ఒక 20-30% అడ్మిషన్లకి అవి కూడా కారణం అవుతున్నాయి. కాకపోతే ఏమిటంటే వాడు నిర్మూలించే కార్యక్రమం కాకుండా దాని నుంచి ఒకవేళ వాళ్ళు అలా తీసుకుంటున్నా కూడా దాన్ని కొంచెం సున్నితంగా శరీరాన్ని కష్టపెట్టకుండా చూస్తే కొన్ని మంచి మార్గాలు వాళ్ళందరూ తప్పకుండా కలిగి ఉండాలి. స్మోకింగ్ ఎనీహో మీరందరూ ఆపాల్సిందే. స్మోకింగ్ అనేది ఎప్పటికీ మంచిది కాదు. ఏదో టీవీలలో అంత హీరోలు చాలా గొప్పగా తాగుతున్నప్పుడు కింద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాయగానే వెంటనే అక్కడ ఆగిపోయేది. అక్కడ కింద చదవడం మానేసి పక్కన కళ్ళప్పగించే హీరో ఎంత చక్కగా రింగులు వదులుతూ పొగలుగా తీస్తున్నటువంటి స్మోకింగ్ ఎంత గొప్పగా ఉందని ఒక హీరోయిజం అనే భావజాలాన్ని ఆ పిల్లలు చూడగలుగుతారు తప్ప కింద రాసిన నిశ్శబ్దంగా రాసినది ఏదో నానమ్మ తాతయ్య చెప్పిన సామెతలా ఉంటుంది తప్ప వాళ్ళకంటే అంటదు. ఆల్కహాల్ కూడా అలాగే. సో ఆల్కహాల్ సమాజంలో ఒక పెద్ద ప్రభావితం చేసే అంశంలా కనపడుతోంది. కాబట్టి చాలామందికి హాని చేయకపోయినా కూడా ఎవరికి హాని చేస్తుందో తెలియదు. కాబట్టి వాళ్ళ శరీర ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఇతరత్ర ఇంకేదైనా మంచి కార్యక్రమం చేయాలి. మీరు ఆల్కహాల్ ఒక సోషల్ యాంగిల్లో తాగారు అనుకుందాం, నెక్స్ట్ డే ఒక 45 నిమిషాలు వాకింగ్ ఎక్స్ట్రా చేయండి. ఏదైతే పెద్ద కలోరీస్ ఎక్కువ శక్తిదాయని పదార్థం మీరు ఆల్కహాల్ రూపంలో వస్తుందో శరీరంలోకి, అది వెళ్ళి లివర్లో ఇమిడిపోకుండా మీరు కాస్త వాకింగ్ చేయడం ద్వారా వాడి క్యాలరీస్ తగ్గించుకుంటారు. కాబట్టి ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. లేదా తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండండి. ఆహారాన్ని కూడా కలిపి తీసుకోండి. ఇతరత్ర ఆరోగ్య లక్షణాలు పాటించండి అని చెప్తూ ఉంటాను. సో రెండు రకాల జబ్బులు మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది మన శరీర ధర్మం ప్రకారం వచ్చేవి. మన ఆలోచన కర్మం ప్రకారం మనకు వచ్చే ఈ స్మోకింగ్, ఆల్కహాలిజం వల్ల కూడా మన శరీరము, ముఖ్యంగా కిడ్నీ లాంటి సున్నితమైన అవయవాలు, కిడ్నీ లోపల అసలు కిడ్నీ ఒక అవయంలాగా ఉండదు. ఒక గట్టిగా ఉన్నట్టు అవయం పదార్థంతో కూడినటువంటి అవయమైనటువంటి లివర్ లాగా ఉండదు. ఒక బలమైన సంచిలాగా, అంటే ఒక గుండె లాంటిది కాదు. ఒక పదార్థం మెత్తటి గుజ్జు లాంటి పదార్థం ఉన్నటువంటి ఒక మెదడు లాంటిది కాదు. కేవలం రక్తనాళాలు మాత్రమే కిడ్నీ. దాన్ని ట్యూబ్స్, మూత్రం తీసుకెళ్ళడానికి. ఈ రెండింటి యొక్క సంచయమే ఒక కిడ్నీ. దానిపైన ఒక కవర్ పెట్టి ఇలా చేసేస్తే అది కిడ్నీ అయిపోతుంది. అంటే రక్తనాళాలు ఏ జబ్బు అయినా రక్తనాళాల మీద ప్రభావం చేసేది. రక్తనాళాలు బాగలేకపోవడం ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటాం మా భాషలో. రక్తనాళాల ఆరోగ్యం లేకపోవడమే జబ్బు. ఏ జబ్బైనా తీసుకోండి, రక్తనాళాల ఆరోగ్యం లేకపోవడమే. దానికి రక్తనాళాలు ఉన్నది కేవలం కిడ్నీలో. కాబట్టి మీకు ప్రతి జబ్బు చివరికి ఏదో రూపంలో కిడ్నీలను ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. ఈ స్మోకింగ్ అనేది డైరెక్ట్గా రక్తనాళాలను మాత్రమే ప్రభావితం చేసి, పాడు చేసి ఆ వ్యవస్థనంతా కూడా చాలా చెడ్డగా చేస్తాయి. కాబట్టే కిడ్నీలు స్మోక్ చేసే వాళ్ళకి చాలా తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ డయాబెటిక్ అండ్ బీపీ పేషెంట్స్కి ఖచ్చితంగా కిడ్నీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎలాంటి లక్షణాలు అనేవి బయటపడవు, సైలెంట్గా కిల్ అయిపోతుంటుంది కిడ్నీ అంతా కూడా. డయాలసిస్ వరకు పేషెంట్ వెళ్ళి అక్కడ పేషెంట్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా, ఎవరికి డయాలసిస్ చేయాలి, ఎలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు డయాలసిస్ అవసరం పడుతుంది, దానివల్ల కాంప్లికేషన్స్ ఏంటి? కొన్ని అపోహలు ఉంటాయి ప్రజల్లో. డయాలసిస్ అనే పదం వినగానే ఒక్కసారి మొదలు పెడితే జీవితాంతం నేను చేసుకోవాలని అడుగుతారు. అంత అవసరం ఏమీ లేదు. ఒకసారి మొదలు పెడితే అన్ని జబ్బులకి మేము మీ ప్రాణాన్ని రక్షించడం కోసం మేము తాత్కాలికంగా చేసే డయాలసిస్ కూడా చాలా మందికి ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే డయాలసిస్ అనగానే అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చాలా ఏళ్ళుగా, దాదాపు 20-25 ఏళ్ళుగా రకరకాల మాధ్యమాల ద్వారా చెప్తున్నది, డయాలసిస్ అనేది మనకు ఒక క్షణం మనల్ని కొంచెం నిరుత్సాహపరిచేదని కాదని చెప్పటం లేదు. ఎందుకంటే మనిషి ప్రకృతి పరంగా అటుపక్క వైపు చూస్తే, ఇటుపక్క కాకుండా ఒకసారి అటుపక్క వైపు చూస్తే కూడా మనకు అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద సిస్టంలో నేను ఇరుక్కుపోవాలా, వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకోవాలా అనే ఒక భయం తాత్కాలికంగా ఒక గుండెని అలా ప్రభావితం చేసి భయపెట్టేది. కానీ లక్షలాది మంది, కోట్లాది మంది ప్రపంచంలో చేసుకొని ఒక మంచి మనుగడ సాగించగలుగుతున్నారంటే అది కేవలం డయాలసిస్ అనేటువంటి ఒక అద్భుత ప్రక్రియ ద్వారానే సాధ్యమైంది, కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత కూడా. కాబట్టి డయాలసిస్ని చిన్నచూపు చూడడము, డయాలసిస్ని చెడ్డగా చూడాల్సినంత అవసరం లేదు. మనకు అది అవసరమైనప్పుడు మనం తీసుకోవాల్సిందే. కష్టమా నష్టమా అంటే జీవితంలో కొంచెం సంభాళించుకోవాల్సిన అవసరం ఉంటుంది, అదే కదా జీవితం. సో కాబట్టి ఇక్కడ తాత్కాలికంగా చేయడం అనేది కొన్ని రోజుల తర్వాత చేసి మేము తీసేస్తాం. దాన్ని అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటూ ఉంటాం, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటూ ఉంటాం. ఒకవేళ బాగైపోతారు, పూర్తిగా బాగా కారేమో అని ఈ మధ్య మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా బలంగా కొట్టినటువంటి ఏదైతే ఒక హాని జరుగుతుందో కిడ్నీకి రకరకాల రూపాల్లో, మందుల రూపంలో, ఇన్ఫెక్షన్ల రూపంలో, రకరకాల రూపాల్లో ఏదో జరిగినా కూడా తాత్కాలికంగా అయిపోయినా వాళ్ళు బాగైపోతారు.
అలా కాకుండా దీర్ఘకాలికంగా కిడ్నీ చాలా నిశ్శబ్దంగా పాడవుతుంది. ఇంకోటి కిడ్నీ అనగానే మీరు ఏదో చట్టకని ఈ రోజే తెలిసింది నిన్ననే పోయింది అన్నట్టుగా అలా ఉండదు. అలాగా చాలా ఏళ్ళుగా ఉంటుంది. ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు. ఒక కిడ్నీ జబ్బును మనం మందుల రూపంలో మందుల ద్వారా బోల్డని సంవత్సరాలు పెట్టవచ్చు. కానీ అలా చాలా సంవత్సరాలు అనేసరికి మళ్ళీ మధ్యలో వెళ్ళి వాళ్ళు అవి ఇవి తినేసి తొందరగా పాడైపోయి వస్తారు. అదొక బాధ కలిగించేది. అంటే సుమారు 10-12 ఏళ్ళు పడుతుంది నీ కిడ్నీ పాడవడానికి ఇంకా అనుకున్న వాళ్ళు 10-12 నెలలకే వచ్చేస్తారు. అది సంవత్సరాలు కాకుండా నెలలు ఎందుకు వచ్చారంటే వాడు మధ్యలో ఏదో మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు. ఏదో కిడ్నీ పైన అన్ని కుట్రలు పన్నొద్దు మీరు అనవసరంగా కిడ్నీని పాడు చేసుకోవడానికి అని చెప్తూ ఉంటాను. సో అదొకటి. దీర్ఘకాలిక వ్యాధులకి కాలక్రమేణా నిశ్శబ్దంగా నెమ్మదిగా కిడ్నీ పనితం తగ్గి 100% దగ్గరగా వచ్చినప్పుడు మనం డయాలసిస్ స్టార్ట్ చేస్తాం కదా, అది వెనక్కి వెళ్ళిపోవడానికి అంటూ ఉండదు. అంటే కిడ్నీకి కావాల్సినటువంటి అద్భుతమైన ప్రత్యామ్నాయం మీకు డయాలసిస్ రూపంలో దొరుకుతుంది. కిడ్నీకి అవసరం లేదు, కిడ్నీకి పని చేయను కానీ మీ శరీరానికి గట్టిగా చెప్పడం ఎప్పుడు చెప్తుంది? ఇక 100% దగ్గరగా వచ్చినప్పుడు 96-97% అనుకుందాం. కొంతమందిలో శరీరం రకరకాల రూపాల్లో చెప్తుంది. మీకు ఆకలి తగ్గిపోతుంది, నీరసంగా ఉంటుంది, నిస్సత్తువ ఉంటుంది, మీకు నిద్ర సరిగా పట్టదు, రోజంతా మబ్బుగాను నిద్రగాను ఉంటారు, రాతంతా నిద్ర లేకుండా నిద్రలేమితో తిరుగుతూ ఉంటారు. ఆకలి తగ్గడం కాదు, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది, పొద్దుట లేవగానే కడుపులో తిప్పి వికారంగా అనిపిస్తుంటుంది, కాసింత ముందుకెళ్ళి నడవాలన్నా ఆయాసంగా వస్తుంది, పడుకుందామన్నా కూర్చుందామన్నా నీరసంగాను ఆయాసంగాను గాలి కష్టంగా పీలుస్తున్నట్టుగానూ అనిపిస్తూ ఉంటుంది, ఏది తినాలనిపించదు, శరీరం అంతా ఏదో పచ్చి పుండులాగాను శరీరం నాది కాదు అనిపించే ఒక గమ్మత్తైన భావన కిడ్నీ బాగా పాడైపోతుంది. ఎందువల్ల అంటే మూత్రంలో పోవాల్సిన విష పదార్థాలని రక్తంలో ఉంటే రక్తమంతా మూత్రమైనటువంటి భావన కలిగినప్పుడు శరీరం అద్భుతంగా ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతుంది, మీకేమి చెప్పకుండా ఎలా ఉండగలుగుతుంది? కానీ అవన్నీ చిట్ట దశల్లో దురదృష్టవశాత్తు చాలామంది మాకు 70-80% మంది ఈ దశలోనే వస్తుంటారు. కాబట్టి వాళ్ళకి తాత్కాలికంగా కొంతమందికి చాలా అద్భుతంగా డయాలసిస్ మొదలు పెట్టగానే శరీరం ఎంత బాగా అయింది, ఇంత బాగా ఉంటుందని చెప్తే నేను ఎప్పుడో డయాలసిస్ చేసుకునేవాడినే వాళ్ళు కొందరు ఉంటారు. కొంతమంది అసలు బాగానే కారు. వాళ్ళు డయాలసిస్ని మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు శపిస్తూ ఉంటారు, ఇట్లా ఉందా అట్లా ఉందా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఆలస్యంగా చేయడం శరీరాన్ని బాగా పాడైపోయిన తర్వాత. గుర్తుపెట్టుకోండి, ఏ జబ్బులోనైనా కూడా మీ శారీరక ధర్మాన్ని గౌరవించడం అన్నది మనకు చాలా ముఖ్యం. శరీరాన్ని హింసించుకొని పాడు చేసుకుంటే ఏమందైనా మహత్తరం చేసి ఏదో మహత్యం చేసినట్టుగా నీకు గొప్పగా ఎందుకు పని చేయాలి? ఆ ప్రక్రియ నీకు ఎందుకు లాభం చేయాలి? శరీరం బాగుంటే, శరీరం అనేది మాధ్యమం, శరీర మాధ్యమం ద్వారా మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి శరీరాన్ని బాగా పెట్టుకోవడం అనేది అక్కడ సూత్రం. కానీ చాలామంది అలా వినరు. చెప్తున్నట్టుగా అటు వెళ్ళి ఇటు వెళ్ళి అవి తిని ఇవి తిని అటు చేసి ఇటు చేసి ఏదో చేసి ఇంకా కొంచెం పోస్ట్పోన్ చేసుకుందాం, ఇంకా కొంచెం పోదాము, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అనుకునే క్రమంలో దాదాపు ఏ జబ్బైనా, ఇదనే కాదు, గుండెనా, క్యాన్సరా, కిడ్నీయా, మెదడా, ఏదైనా కూడా అలా ఆలస్యం చేయడం ద్వారా మీకు పెద్దగా లాభం ఉండదు. అందుకే డయాలసిస్ మొదలుపెట్టిన వాళ్ళలో 30-40% మంది బాగా ఉండరు. 30-40% అనేది చిన్న నెంబర్ కాదు, చాలా పెద్ద నెంబర్ ఇది. అంటే మనం జనాభాతో ఒకసారి చూస్తే, కిడ్నీకి వచ్చే వాళ్ళతో డయాలసిస్ చేసుకునే వాళ్ళతో చూస్తే 30-40% మంది చాలా పెద్ద కనిపించే నెంబర్. చూడండి, వాళ్ళందరూ మీకు కనిపిస్తూ ఉంటారు సమాజంలో. కాబట్టి చూసారా, డయాలసిస్ చేసినా కూడా అతను బాగా నిలండి. మా పక్కింటి వ్యక్తి 4 నెలలు డయాలసిస్ చేసుకున్నాడు, చటుకున పోయాడు అంటే అతను చటుకున పోవడానికి 4 నెలలు ఏంటి, అసలు ఎప్పుడో పోవాలి. ఆ 4 నెలలే లాక్కొచ్చేసింది ఆ డయాలసిస్. ఒక అవకాశం ఇచ్చింది శరీరం మీకు బాగా పెట్టుకునే పరిస్థితి ఉందా లేదా అని మీరు చూసుకోవాలనుకుంటే మీరు చూసుకోలేదు, 4 నెలలకే అది అర్ధాంతరంగా ఆగిపోయింది అంతే. అంతేకాని ఈ సైన్స్ అనేది ఎప్పటికీ హాని చేసేది ఏమీ కాదు. దాన్ని వాడుకునే పద్ధతి చెడ్డగా ఉంటే మీకు అది హాని చేసినట్టుగా అనిపిస్తుంది, మీరు అలా అనుకుంటారు. కానీ సైన్స్ ఎందుకు హాని చేయబోతుంది? సైన్స్ మంచి చేయాలి ఎప్పుడైనా కూడా. ఒకవేళ మంచి చేయకపోతే సైన్స్ ఎలా అవుతుంది అది? సో కాబట్టి మీరు దాన్ని వాడుకునే పద్ధతి బాగుండాలి. కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత డయాలసిస్ అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఇప్పుడున్నటువంటి మందులతో చాలా ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చాలా గొప్పగా చాలా ఏళ్ళు బాగా ఉండగలుగుతున్నారు చాలామంది. ఒకప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసి 20-30 మందే బాగుంటారు అనుకునే ఒక భావన ఉండేది. కాలక్రమేణా వచ్చే 5 ఏళ్లలో 7 ఏళ్లలో దాదాపు 60-70 మంది పోతారు 100లో అనుకునే ఒక భావన కలిగేది. కానీ ఇప్పుడున్నటువంటి మందుల్లో చాలామందికి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశాజనకమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వగలిగేంత గొప్పగా ఇప్పుడు మనకు మందులు లభ్యమవుతున్నాయి. మన మందులు అలా గొప్పగా ఉన్నాయి. సైన్స్ టెక్నాలజీ ఎంత గొప్పగా పెరిగింది. ముఖ్యంగా ఈ కోవిడ్ కాలంలో అనేక మంది ఇంట్లో కూర్చొని శాస్త్రవేత్తలు గొప్ప మందులు, వాటి మీద పరిశోధనలు చాలా అద్భుతంగా జరిగాయి. రానున్న కాలంలో ఇంకా మనకి చాలా గొప్పగా అనేక మంచి మందులు రాబోతున్నాయి. కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయింది అనగా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. డయాలసిస్ చేసుకోండి. డయాలసిస్ పైన మీరు అనుభవించిన దాన్ని మీరు దాన్ని గొప్పగా చెడ్డగా అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ తర్వాత ట్రాన్స్ప్లాంట్ కూడా కావాలనుకుంటే చేసుకోండి. జీవితాన్ని ఒక సైన్స్తో వాడుకుంటూ ప్రొలాంగ్ చేసుకోవడము, పొడిగించుకుపోవడం అన్నది కొన్ని సందర్భాల్లో చేయాలి. ఒక చెడునే మనం తీసేయడం సాధ్యం కాదుకున్నప్పుడు చెడుతో సర్దుకుపోవడము, చెడుని ఒక భాగంగా పెట్టుకొని అది మనకి హాని చేయకుండా జీవితాన్ని తీసివేయకుండా చూసే విధంగా చూసుకొని చెడుని లేదా మరణం అనుకుందాం, దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోవచ్చు. సైన్స్ అలా చేయగలుగుతుంది. మీకు మరణానివే తథ్యం అనుకున్నటువంటి పరిస్థితుల నుంచి మరణాన్ని కొన్ని ఏళ్ల అంటే ఎంత 2 లేదా 3, 4 దశాబ్దాలు పోస్ట్పోన్ చేయగలిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 20 ఏళ్ళకి చేసుకొని 76 ఏట చనిపోయిన వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు.
50 ఏళ్లకు పైగా డయాలసిస్ చేసుకున్న వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. మన రాష్ట్రంలోనే 40 ఏళ్ళకి సుమారుగా 40 ఏళ్ళుగా డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారంటే మీరు చూడండి, ఒక 3-4 దశాబ్దాలు మీకు ఎంత చక్కటి జీవితం ఇవ్వగలిగింది కేవలం డయాలసిస్ అనే ప్రక్రియ. కాబట్టి దాన్ని వాడుకునే పద్ధతి భిన్నంగా ఉంటుంది వ్యక్తికి. కాబట్టి డయాలసిస్ అని దాన్ని ఎప్పుడు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. రైట్. షుగర్ బీపీ బారిన పడకుండానే ఉండాలి, పడితే మాత్రం స్క్రీనింగ్స్ చేసుకుంటూ ఉంటే కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా సేఫ్గా ఉంటారని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.